UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అని ఒక ప్రెస్టీజియస్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి దానికి మీరు చెప్పుకోగలిగే ధమాకా ఒకటినా? ఈ మిస్టర్ బచ్చన్ ఎందుకు సార్ ఎట్లాగైంది? మీ డైరెక్టర్ గారేమో మాట్లాడితే అసలు ఏం చెప్పినా కూడా ఐ ఆల్రెడీ టోల్డ్ యూ సర్టన్ థింగ్స్ విల్ మిస్ఫైర్ యూ అండ్ ఇట్ గాట్ మిస్ఫైర్డ్ బికాస్ మీరు సినిమా చూసేటప్పుడు థియేటర్లో ఉన్నాయని అంటే నాకు ఆ హిందీ పాఠం నచ్చింది. ఐ కమ్ ఫ్రమ్ జనరేషన్ వేర్ వి లిజన్ టు దట్ సాంగ్. ఈ సినిమా మీద విపరీతంగా ట్రోలింగ్ అవుతుంది. దీని గురించి ఫ్యాన్స్ మాట్లాడుతున్నారు, రకరకాల కామెంట్స్ వస్తున్నాయి. పైగా మీ డైరెక్టర్ గారు హరీష్ శంకర్ గారు మొదటి నుంచి కూడా ఫైరింగ్ మోడ్లో ఉన్నాడు. ఆ అటాక్లో అది మిస్ అయిపోయింది, ఇవన్నీ ఎగిరిపోయి. లేకపోతే ఎవరు పట్టించారు? మీ డైరెక్టర్ గారే పెద్ద ఇంటర్వ్యూ చేసి దాని మీద మీ అభిమాన కథానాయకుడు పవన్ కళ్యాణ్ గారితో చేసిన సినిమా బ్రో, అది హౌ డిడ్ ఇట్ ఫేర్ ఫర్ యూ సార్? అంటే దాంట్లో మాకున్న ఆపర్చునిటీని వి డిడ్ నాట్ యూస్ టు ద బెస్ట్. ఏంటది? అంటే కళ్యాణ్ గారిని ద వే వీ కుడ్ హావ్ ఎలివేటెడ్ బ్రింగింగ్ ద రైట్ టెక్నికల్ ఎబిలిటీస్. అంటే మనకు తమన్ డిడ్ హిస్ బెస్ట్ ఇన్ ద బీజిఎం, నాట్ బెస్ట్, he delivered the best. బట్ సాంగ్స్ వచ్చేసరికి ఆ కాంబినేషన్స్ని కలపడం, ఈ కాంబినేషన్స్ని కలపడం అనే కాన్సెప్ట్ ఎక్కువగా కనిపిస్తున్నదన్న ఒక కామెంట్ మీ మీద వినిపిస్తున్నది ప్రసాద్ గారు. లేదు, నథింగ్ విల్ ఫోర్స్ అస్ టు డూ. యూ డోంట్ థింక్ దట్ ఇట్ విల్ ఫెయిల్ దట్ వే. మనం తీస్తున్నప్పుడు మనం విన్న కాన్సెప్ట్ సినిమాలో రిఫ్లెక్ట్ అవ్వదు. అది వీఆర్ ప్రొడ్యూసర్స్, వీఆర్ నాట్ ద టెక్నీషియన్స్. ఇప్పుడు మీరు దీనిలో అంటే ఈ ఫెయిల్యూర్ సినిమాలు ద్వారా మీరు ఒక 200-300 కోట్లు పోగొట్టుకుంటారా సార్? నంబర్స్ సంబంధం లేకుండా 3 movies in a row we took a big hit. మంచి ప్రాజెక్ట్ చేయబోతున్నాం అని చెప్పుకోవాలంటే ఏం చెప్పుకుంటారండి? డెఫినెట్గా రాజయ్య సార్ చాలా ఫోరమ్స్ చెప్పినాము. విత్ ఇన్ ప్రభాస్ గారి సినిమాల్లో ఈ రోజు ఉన్న దాంట్లో వీఆర్ కమింగ్ యాజ్ అండర్ డాగ్ అండ్ విల్ లెట్ ఇట్ బిగ్. హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. వెల్కమ్ టు మై స్పెషల్ ప్రోగ్రామ్ మై స్పెషల్ టచ్. ఇప్పుడున్న ఈ గెస్ట్ 100కి 1,00,00,000 పాళ్ళు స్పెషల్ గెస్ట్. ఎందుకంటే ఒక ఫ్యాక్టరీ తరహాలో సినిమాలు చేయాలి, అత్యంత తక్కువ కాలంలో 100 సినిమాలు కంప్లీట్ చేయాలన్న ఒక మిషన్తో, మిషన్ సినిమాతో, మిషన్ 100తో ఇండియా వచ్చి ఇప్పటికే బోల్డ్ సినిమాలు తీసి ఇంకా బోల్డ్ సినిమాలు తీయడానికి కావాల్సినంత ప్లాట్ఫామ్ సెట్ చేసుకున్న ఆ స్టార్ ప్రొడ్యూసర్ ఎవరో కాదు, హీఈస్ టీజీ విశ్వప్రసాద్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అధినేత. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. లెట్ us వెల్కమ్ హిమ్ విత్ బోత్ హ్యాండ్స్. సార్ వెల్కమ్. వెల్కమ్. ఎప్పుడు మీరు కనిపించగానే మీ వెనకాతల 100 సినిమాలు కనిపిస్తుంటాయి సార్. ఈ 100 సినిమాల వైపుకు జరుగుతున్న మీ ప్రయాణం మీకు ఎలా అనిపిస్తుంది? సుగమంగా అనిపిస్తుందా? అంటే కంఫర్టబుల్గా ఉందా? టఫ్గా అనిపిస్తుందా? ఈ ఫ్యాక్టరీ మోడల్ 100 సినిమాలు తీయాలన్నది, అంటే ఫ్యాక్టరీ మోడల్ అన్నది ప్లాన్ అండి. సో మేము ఒక ఏ జోనర్లో చేయాలా, ఏ లాంగ్వేజెస్ చేయాలా అన్న వాటి మీద ఒక 3-4 year ప్లాన్లో చూసుకుంటే వితౌట్ విల్ హిట్ 100 ఫాస్టెస్ట్ అండి. అండ్ స్టిల్ ద ప్లాన్ ఈజ్ ఆన్. సో అన్ఫార్చునేట్గా ఈ ఇయర్ వీ గాట్ సమ్ 2-3 hiccups. అంటే మేబీ ఇట్స్ ఎ స్పీడ్ బ్రేకర్ అనుకోవచ్చు. సో
దెన్ వీ నీడ్ టు నౌ లర్న్ హౌ టు మేక్ ష్యూర్ దట్ యు మేక్ యువర్ 100 ఫిల్మ్స్ ఫాస్టెస్ట్. అంటే విల్ మేక్ ద ఫాస్టెస్ట్ 100 జస్ట్ బై ద వర్చ్యూ ఆఫ్ రన్నింగ్ అవును. ఫ్యాక్టరీ మోడల్. అది కాదు. మీరు ఇందాక అడిగిన క్వశ్చన్ ఎక్స్పీరియన్స్ ఏమి అంటే డెఫినెట్లీ వీ గాట్ సమ్ హికప్స్, బట్ విల్ సాల్వ్ అండ్ మూవ్ ఫార్వర్డ్. అంతేగాని నేను డిసప్పాయింట్ అవ్వట్లేదా మీరు? ఎందుకంటే మీరు ప్రతి సినిమాని చాలా ప్యాషనేట్గా చేసే మనిషి, ప్రొడ్యూసర్ రదర్. అంటే మీకు ఒకప్పుడు లూజ్ మేనేజ్మెంట్, సర్టెన్ అటెన్షన్ లేకపోవడం వల్ల ఇంపాక్ట్ అయింది అనుకున్నాం. మేము చాలా ఫిక్స్ చేసినాక కూడా వీ గాట్ అన్ హికప్. డెఫినెట్లీగా ఇట్ ఈస్ టెల్లింగ్ అస్ టేక్ ఏ స్టెప్ బ్యాక్, థింక్ అండ్ మూవ్ ఫార్వర్డ్ అని. అండ్ ఇట్స్ నాట్ ఏ గోయింగ్ బ్యాక్, అంటే జస్ట్ థింక్ త్రూ అన్న ఫేజ్లో ఉన్నాం, బట్ ఇట్స్ నాట్ అ మేజర్ థింగ్. ఓకే. బట్ ఇంతలాగా అంటే 1కి 4 సార్లు చెక్ చేసుకుని ఈ కాంబినేషన్ అయితే బాగుంటుంది, ఈ కాంబినేషన్ అయితే బాగుంటుంది, ఈ ఫిల్మ్ అయితే బాగుంటుంది అని ఇన్ని రకాలుగా టెస్టులు, ల్యాబొరేటరీ టెస్టులు చేసిన తర్వాత కూడా సినిమా అన్నది బూమ్రాంగ్ అయితే అలాగండి. మీకు ఇన్ని రకాలుగా ఏం చేయలేదు. బేసిక్గా ఒక ఫిలాసఫీ ఉంది, ఒక కాన్సెప్ట్ని స్క్రాచ్ నుంచి ఐడెంటిఫై చేసి బిల్డ్ చేసి అలా ఉంటుంది. అలానే కొన్ని కమర్షియల్ మూవీస్ కూడా వీ నీడ్ టు డూ ఇన్ లైన్ అని. ఇప్పుడు మిరాయి అనే సినిమా చేస్తున్నప్పుడు దానికి ఒక కాన్సెప్ట్ని నమ్మి ఇన్వెస్ట్ చేసి చేస్తున్న సినిమా. కొన్ని కమర్షియల్ మూవీస్ సడన్ వేరే ఎలిమెంట్స్ మీద బిలీవ్ చేసి చేయాల్సిన సినిమా. ఏదైనా కూడా యూ నీడ్ బిలీవ్ ఇన్ సంథింగ్. ఒకసారి మీ బిలీఫ్ క్యాన్ బి ప్రూవెన్ రాంగ్, ఆర్ ఇట్ మే బి ఎ సిచ్యుయేషన్. సో అలాంటివి 1 or 2 జరుగుతుంటుంది. సో అంటే మీ ఎక్స్పీరియన్స్ ప్రకారం లేకపోతే మీ అబ్జర్వేషన్ ప్రకారం బిలీఫ్ దెబ్బతింటుందా లేకపోతే సిచ్యువేషన్ దెబ్బతింటుందా? బిలీఫ్ ఈజ్ and there's various too, and I don't want to go too much philosophical. You can't be. Belief అన్నది ఇట్స్ a very broad topic. ఆ టాపిక్లో వెళ్తే మనం అంటే విల్ స్పెండ్ an hour on it. So yes, situation. Situationalగా what you believe when it is not happening, it could be again situational. So it could be a perception, or it could be a wrong facts, or it could be a misleading facts, or it could be something that you are learning. And your beliefs gets adjusted sometimes. So learning is so costly here, sir. Yeah, కొన్ని learnings are costly. Definitely learning is costly for me because not from financially, and financially it is costly. Psychological అనడానికన్నా అంటే we need lot more learning అన్నది తెలిసింది. అంటే మనకు తెలిసింది ఏమి లేదు, ప్రతిదండి ఇంకా తెలుసుకోవాల్సింది ఇంకా ఉంది. అది ఎప్పటికీ తెలిసింది కంప్లీట్ అవుతుంది. అంటే వాటిని మనం ఇంగ్లీష్లో స్టైల్గా ఎక్స్పీరియన్సెస్ అంటాం సార్, అంతే. తెలుగులో గుణపాఠాలు అంటారు. గుణపాఠాలు అంటే గుణపాఠం అన్నది పెద్ద మాట, అంత పెద్ద ఎక్స్పీరియన్స్ అన్నది గుణపాఠం కానీ పార్ట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్లో అదొక కేటగిరీ. గుణపాఠం అంటే ఇష్టం లేదు మీకు? అంత పెద్ద మాట కదా. అంటే సార్ ఐ టెల్ యూ వన్ థింగ్, మనం ప్రాక్టికల్గా మాట్లాడుకుందాం. మీరు కూడా చాలా బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ పర్సన్. చెప్తాను, బ్లంట్గా చెప్పగలరు. ఇది కరెక్ట్ మాట. బోల్డ్ కూడా కాదు, బ్లంట్గా చెప్పగలరు. ఇప్పుడు మీరు సాధారణ అంటే కమింగ్ ఫ్రమ్ యుఎస్, అఫ్ కోర్స్ ఇక్కడ పుట్టి పెరిగి ఇక్కడి నుంచి వెళ్ళారు అనుకోండి, బట్ యూఆర్ ఎక్స్పోజ్డ్ టు వరల్డ్ సినిమా అండ్ ఇంటర్నేషనల్ మేకింగ్ స్టైల్స్ అండ్ సో మచ్ దేర్. ఆ ఎక్స్పీరియన్స్తో మీరు వచ్చారు ఇక్కడికి. బట్ ఇక్కడికి వచ్చేసరికి మీరు మామూలు జనరల్ రొటీన్ లెవెల్లో ఆ కాంబినేషన్స్ని కలపడం, ఈ కాంబినేషన్స్ని కలపడం అనే కాన్సెప్ట్ ఎక్కువగా కనిపిస్తున్నదన్న ఒక కామెంట్ మీ మీద వినిపిస్తున్నది ప్రసాద్ గారు. దానికి మీ ఇది అంటే మీరు దానికి సమాధానం ఏం చెప్తారు సార్? అంటే ఇప్పుడు మా రోడ్ మ్యాప్లో కొన్ని కమర్షియల్ మూవీస్ చేయాలా, కొన్ని కాన్సెప్ట్ మూవీస్ చేయాలన్నా. ఇప్పుడు గూఢచారి చేసినప్పుడు ఇట్ ఈస్ ఎ కమర్షియల్ మూవీ, బట్ వీ బిలీవ్డ్ ఇన్ ఎ కాన్సెప్ట్ అండ్ టేకెన్ ఎ రిస్క్ అండ్ వెంట్ ఫార్వర్డ్.
సిమిలర్ థింగ్ విత్ ఓ బేబీ, సిమిలర్ థింగ్ విత్ రాజారాజ్ చోరా, సేమ్ విత్ కార్తికేయ 2. ధమాకా అన్నది ఇట్స్ అ కమర్షియల్ మూవీ, అంటే దిస్ నాట్ లాట్ ఫ్రమ్ ప్రొడక్షన్ అదర్ దాన్ సెటింగ్ ద కాంబినేషన్ అండ్ డెఫినెట్గా మేకింగ్ షూర్ ద ప్రొడక్షన్ రన్స్ విత్ రైట్ ప్రొడక్షన్ వాల్యూస్ అన్నట్టు. బ్రో అనేది రిలేషన్షిప్ విత్ బిలీవింగ్ ఇన్ ద కాన్సెప్ట్ అండ్ డూయింగ్ ఇట్. దానిలో విఎఫ్ఎక్స్ అన్న పోర్షన్ తప్పితే ఎవ్రీథింగ్ వెంట్ వెల్. అలా ఈగల్ అన్నది స్ట్రాంగ్ బిలీవ్ ఇన్ ద కాన్సెప్ట్, బట్ ఇట్స్ నాట్ కనెక్టింగ్ టు ద మాసెస్ ద వే వీ థాట్. బట్ దానిలో వీ ఫెయిల్డ్ మిజరబుల్ ఇన్ పొజిషనింగ్ ద మూవీ. అంటే వీఆర్ బ్రింగింగ్ ఎ డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ అనేది. ఇట్స్ నాట్ ఎ బ్యాడ్ మూవీ, ఇట్స్ ఎ వెరీ గుడ్ మూవీ వెన్ వీ వాచ్డ్ బిఫోర్, బట్ ఇట్ డెంట్ హిట్ ద పీపుల్ యాజ్ మచ్ యాజ్ యూ వాంట్ టు సీ. అంటే మీకు అలాంటిదే లోకేష్ కనకరాజ్ తీసిన సినిమాలు బాగా సక్సెస్ అయింది. అదే కేజీఎఫ్ అంత స్పాన్ లేదు, కానీ దానిలో కూడా ఇలానే ఒక బిల్డప్తో తీసుకెళ్ళి మీకు ఒక మ్యాసివ్ యాక్షన్ ఉంటుంది. అలా అంటే అది వర్క్ కాలేదు, అంటే దేర్ ఇస్ నథింగ్ వీ కుడ్ డూ. ఇలా కాకుండా కొన్ని కంప్లీట్గా ఇది ఎందుకు తీసినాం సినిమా, దీనిలో ఫండమెంటల్ స్టోరీ లేదనే ఒక 2-3 ఉన్నాయి. ఎందుకు తీయవలసి వచ్చింది అలాంటివి? అది తెలిసి ఎందుకు తీస్తామండి. కాదు, దేర్ మస్ట్ బి సమ్ ఫ్యాక్టర్ దట్ ఫోర్సెస్ యూ టు డూ. లేదు, నథింగ్ విల్ ఫోర్స్ us to do. You don't think that it will fail that way. మనం తీస్తున్నప్పుడు మనం విన్న కాన్సెప్ట్ సినిమాలో రిఫ్లెక్ట్ అవ్వదు. అది వీఆర్ ప్రొడ్యూసర్స్, వీఆర్ నాట్ ద టెక్నీషియన్స్ ఇన్ డూయింగ్ ఇట్. కొన్నిసార్లు వెన్ యూ ఎంపవర్ పీపుల్ అండ్ సడన్లీ యూ సీ ద రిజల్ట్, అండ్ వెన్ యూ ఆర్ ఇన్ ద ప్రాసెస్ యూ మే నాట్ అండర్స్టాండ్. అది బయటకు వచ్చినాకే మీకు తెలుస్తుంది మిస్డ్ ఇట్ అండి. ఎన్ని సినిమాలకి అయింది ప్రసాద్ గారు మీకు అలా? 3-4 movies. 3-4. కెన్ యూ నేమ్ దెమ్? Unnecessarily. కాదు, ఏదో సామెత చెప్పినట్టు పబ్లిక్ అందరికీ తెలిసిందే. వెన్ యూ టాక్ ఇట్ మస్ట్ బి లైక్ ఎ కేస్ స్టడీ ఫర్ ది పీపుల్ టు ఫాలో యూ. ఇప్పుడు ప్యూర్గా ఇఫ్ ఇట్ ఈస్ జస్ట్ విశ్వప్రసాద్ అండ్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అంటే బ్లంట్గా చెప్పగలను, బట్ ఇట్ ఆల్సో హర్ట్స్ ద టెక్నీషియన్స్ అసోసియేటెడ్. ఇట్ ఈస్ నాట్ లైక్ హర్టింగ్ సార్. ఇది అందులో హర్టింగ్ ఏముంది? ఇప్పుడు మీరు ఎక్కడ మీ జడ్జ్మెంట్ మిస్ అయింది, లేకపోతే అనుకున్న ప్రోడక్ట్ సరిగ్గా రాలేదు? నా జడ్జ్మెంట్ అనేది చాలా పెద్ద సబ్ టాపిక్. అది టు బి ఆనెస్ట్ నా జడ్జ్మెంట్ మినిమల్ గానే ఉంటుంది. అంటే ఐ డోంట్ మేక్ దట్, అంటే మీ జడ్జ్మెంట్ కాన్సెప్ట్ మీద బిలీవ్ అవుతాము. దాంట్లో జడ్జ్మెంట్ చేయడానికి యూ నీడ్ గో లాట్ మోర్ డీపర్. పెరిఫరల్ లెవెల్ అనాలిసిస్ లో ఐ కెనాట్ హ్యావ్ ఎ జడ్జ్మెంట్. యూ హ్యావ్ ఎ గట్ ఫీల్ ఆర్ ఏ హై లెవెల్. ఇది అంటే నేను డీప్కి వెళ్ళి సీన్ బై సీన్ ఫ్లో బై ఫ్లో చూసి దానిలో హౌ ఈస్ ద ఎమోషన్ ఆ లెవెల్కి వెళ్తే డెఫినెట్గా ఐ కెన్ సే హ్యావ్ ఎ జడ్జ్మెంట్. ఐ మిస్ మై జడ్జ్మెంట్. ఇక్కడ ఐ ఫెల్ట్ ఇట్ విల్ డూ వెల్ బట్ ఇట్ డెంట్ వర్క్ ద వే అన్నది వేరు. అంటే జడ్జ్మెంట్ అనేది దట్ రిక్వైర్స్ టూ డీపర్ ఇన్వాల్వ్మెంట్ అన్న అనాలిసిస్. ఇప్పుడు జనరల్గా మీరు తక్కువ నిర్మాతల్లాగా, అంటే కొందరు నిర్మాతలు, ఒక రామనాయుడు గారు కానీ, లేకపోతే ఒక అశ్విని దత్ గారు కానీ, లేకపోతే ఒక అల్లు అరవింద్ గారు కానీ, ఆ రోజు నుంచి మనం చూసుకుంటే అలాగే మీరు ఏదో వ్యాపారం చేసి దీనిలో కోట్లు సంపాదిద్దామని కాకుండా ఓ ప్యాషన్తో వచ్చారు ఇక్కడికి. మీరు దీనికి ఒక ప్లాట్ఫామ్, కన్స్ట్రక్టివ్గా ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి దీనికి ఒక పెరాడైమ్ సెట్ చేసి సినిమాలు చేయాలి రెగ్యులర్గా అనే దాని మీద ఇక్కడ మీ వైపు నుంచి ఏమాత్రం మిస్ అయినా దట్ ఓన్లీ కాస్ట్స్ యువర్ రెప్యుటేషన్, మీ పేరు, మీ ప్రతిష్ట, మీ డబ్బు అన్నీ దాంట్లో స్టేక్ అవుతాయి కదా. ఊరికే గట్ ఫీలింగ్ మీద సినిమాని ఎట్లా ప్రమోట్ చేస్తారు సార్? గట్ ఫీల్ మీద సినిమా ప్రమోట్ చేయాలంటే మీరు చెప్పిన జడ్జ్మెంట్లో ఒక కాన్సెప్ట్ మీద యూ హ్యావ్ ఎ అండర్స్టాండింగ్, దెన్ యూ హ్యావ్ ఎ టెక్నీషియన్స్ టు డూ. టెక్నీషియన్స్ అనుకున్న కాన్సెప్ట్ అంటే అనుకున్నది స్క్రీన్ మీద చూపెట్టగలిగినప్పుడు అది సక్సెస్ అవుతుంది, అది రిసీవ్ చేసుకున్నప్పుడు. అవును, ఇప్పుడు ఈగల్ అన్న సినిమా తీసినప్పుడు అనుకున్నదే వచ్చింది, కానీ పీపుల్ డిడ్ంట్ రిసీవ్ ఇట్ సేమ్ వే. ఆఫ్ కోర్స్. సో నేను ఈగల్ని ఎప్పటికి కూడా అది ఫెయిల్యూర్ అనుకో, బ్యాడ్ ఫిల్మ్ అని మీరు అనుకోరు? 100% అనుకోను. సో డెఫినెట్గా మేము పొజిషనింగ్ మిస్టేక్ అయింది,
ఫస్ట్ హాఫ్ ఇంకొంచెం డిఫరెంట్గా చేసి ఉంటే దాన్ని ప్రాపర్గా రిసీవ్ చేసుకునే వాళ్ళు అనుకుంటారు. బట్ కొన్ని మిస్ఫైర్ అయి ఉంటుంది, అనుకున్న కాన్సెప్ట్ సినిమాలోకి రాకపోవడం, అది డిఫరెంట్ రీజన్స్ ఉండొచ్చు. అంటే అది తీస్తున్నప్పుడు ఉన్న ఫోకస్ వెళ్ళిపోవడమో, లేకుంటే స్క్రిప్ట్ టైట్గా ఉండకపోవడం, అంటే డీటెయిల్ స్క్రిప్ట్, నాట్ ద బ్రాడర్ స్క్రిప్ట్. డీటెయిల్ స్క్రిప్ట్ అదే మీరే ఆ లెవెల్కి మనం వెళ్ళలేము. అదే మీరు వెళ్ళలేదు. నేను కాదు, నేను వెళ్ళడం, నేను వెళ్తే నేను ఐ బికమ్ ఏ డైరెక్టర్ రైటర్ అవుతాను కదా, నేను ప్రొడ్యూసర్ అవునప్పుడు. ఎగ్జాక్ట్లీ. కానీ బట్ వెన్ ఇట్ కమ్, ఇప్పుడు రామానాయుడు గారు నేను ఎడిటర్ జాబ్ చేయలేను, రైటర్ జాబ్ చేయలేను, టెక్నీషియన్ మ్యూజిక్ డైరెక్టర్ వర్క్ చేయలేను. బట్ వాళ్ళందరినీ ఎంప్లాయ్ చేసేది వాళ్ళందరినీ ఇంటిగ్రేట్ చేయడం ఇది. దానిలో ఏదైనా ఒకటి మిస్ఫైర్ అయితే యుల్ ఓన్లీ సీ ఇట్ అట్ ద ఎండ్, అంతే. విల్ నాట్ క్యాచ్ ఇట్ బిఫోర్. వాళ్ళతో పాటు మీరు చూడాలి. టిపికల్గా ఎడిటర్స్ అండ్ డైరెక్టర్స్ విల్ క్యాచ్ దెమ్ అన్నమాట, నాట్ ప్రొడ్యూసర్. క్యాచ్ ది ఫైట్. అవును. అంటే ఎందుకంటే అంత ఇంటిగ్రేట్ అయినా కానీ యుల్ నాట్ సీ ద ఎండ్ రిజల్ట్. ప్లానింగ్లో విన్ ఉన్నాయి. సో ఆల్ దోస్ ఎలిమెంట్, అంటే మీకు ఆ సినిమాల్లో రెస్పెక్టివ్ మూవీస్లో ఇట్స్ నాట్ లైక్ అంటే ఏదో తీసామని ఏదో చేసి చుట్టడం ఉండదు. దే ఆర్ ఫైర్డ్. అంటే ఇది దీనిలో నౌ వీ హ్యావ్ ఎక్స్పీరియన్సెస్. డెఫినెట్గా వీ హ్యావ్ టు టేక్ సమ్ మెజర్స్ టు మేక్ షూర్ దే డోంట్ ఫెయిల్. ఈ మాటని అంటే రాబోయే సినిమాల్లో అంతేనా? ఇప్పుడు మీరు తీసిన సినిమాల్లో మీరు గర్వంగా ఒక మేకర్గా ఇంత స్టేక్ చేసి ఇంత చేస్తున్నారు కదా, ఇది నాకు చాలా బ్రహ్మాండమైన ప్రాఫిటబుల్ ప్రాజెక్ట్ అండి. అంటే ప్రాఫిట్ ఇన్ ది సెన్స్ నాట్ ఓన్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అని ఒక ప్రెస్టీజియస్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి దానికి మీరు చెప్పుకోగలిగే ధమాకా ఒకటేనా? ఫస్ట్ మూవీస్ గూఢచారి అండి. గూఢచారి చేసినప్పుడు ఎవ్రీవన్ వాస్కింగ్ వై ఆర్ యూ గెటింగ్ ఇంటూ ఐటీ ఫిల్మ్స్, యూఆర్ డూయింగ్ టెక్ బిజినెస్, బీ హ్యాపీ, ఫిల్మ్స్ ఆర్ మెంట్ ఫర్ అ డిఫరెంట్ పర్పస్ అని చెప్పేవాళ్ళు అందరూ. ఆఫ్టర్ గూఢచారి నోబడీ టాక్స్ అబౌట్ ఇట్. And we got it in third movie and release movie. So, then followed with Oh Baby. Then Kartikeya 2 made us really proud and we got the award now. So congratulations. మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకంటే ఒక మనకి అసలు సౌత్లో తెలుగు సినిమాలకి ఎప్పుడు అవార్డులు అన్నది తెలియదండి. అలాంటిది మీకు అవార్డు రావడం అన్నది రియల్లీ మీకు అభిషేక్. స్కేల్ అండ్ సైజ్ వైజ్ వెంకీ మామ వి డిడ్ ఇట్ ఇన్ ద ఫస్ట్ 3 years ఓన్లీ. అంటే 18లో రిలీజ్ అయింది మా సినిమాలో, 99 వి రిలీజ్డ్ వెంకీ మామ. అవును. అండ్ ఇట్స్ ఎ కాంబినేషన్ మూవీ అండ్ విత్ ద సైజ్ అండ్ విత్ ఇన్ 2 years ఆ సైజ్ మూవీ రిలీజ్ చేయడం అనేది ఇట్స్ ఎ బిగ్ థింగ్. బట్ మీరు మీ అభిమాన కథానాయకుడు పవన్ కళ్యాణ్ గారితో చేసిన సినిమా బ్రో, అది హౌ డిడ్ ఇట్ ఫేర్ ఫర్ యూ సార్? అంటే దానిలో మాకున్న ఆపర్చునిటీని వి డిడ్ నాట్ యూజ్ టు ద బెస్ట్. ఏంటది? అంటే మేము కళ్యాణ్ ద వే వీ కుడ్ హావ్ ఎలివేటెడ్ విత్ బ్రింగింగ్ ద రైట్ టెక్నికల్ ఎబిలిటీస్. అంటే మనకు ఇట్ వుడ్ హావ్ బీన్, అంటే మీకు ఆ కాన్సెప్ట్కు, ఆయన లుక్స్కు, ఆ ప్రజెంటేషన్కు కొన్ని ఎలిమెంట్స్ ఆడాయంటే ఇట్ వుడ్, అంటే ఇట్స్ అ వెరీ గుడ్ బిగ్ హిట్, బట్ ఇట్ వుడ్ హావ్ బీన్ అ బ్లాక్ బస్టర్ ఆఫ్ ద ఇయర్ అయ్యేది. ఓకే. ఆ ఆపర్చునిటీ మా వల్ల మిస్ అయింది. మీ వల్ల ఎందుకు మిస్ అయింది? వి డిడ్ంట్ ప్లాన్ ఇట్ రైట్. మీరు సరిగ్గా ప్లాన్ చేసుకోండి. మేము తీసుకున్న కంపెనీస్ ఎగ్జిక్యూట్ చేయలేదు. విఎఫ్ఎక్స్. ఓకే, విఎఫ్ఎక్స్ మిస్టేక్ అది. అందుకోసం విఎఫ్ఎక్స్, సాంగ్స్ బీజిఎం ఈజ్ ఎక్స్ట్రాడినరీ, సాంగ్స్ ఆర్ యావరేజ్. కరెక్ట్. బీజిఎంస్ చాలా బాగున్నాయి, చాలా ఎమోషనల్. కళ్యాణ్ గారి సినిమా చూడడానికి వచ్చిన వాళ్ళు దే ఎక్స్పెక్ట్ ఎలివేషన్, దే ఎక్స్పెక్ట్ సాంగ్స్. ఎస్, obviously. అంటే తమన్ did his best in the BGM, not best, he delivered the best, but songs వచ్చేసరికి యావరేజ్. మరి మీరు ముందు చెక్ చేసుకోలేదండి? ఎలా చేసుకుంటారండి? పాటలు వింటారుగా, పాట విన్న తర్వాత ఇది బాగుంది, ఇది బాగుంది. ఇండస్ట్రీలో చాలా రోజులు ఉన్నారు కదా, అంటే సినిమా పాటలు ఎప్పుడు వింటారు మీరు? అంటే ఇప్పుడున్న ప్రాసెస్ లో వితౌట్ డూయింగ్ సాంగ్స్ వీఆర్ నాట్ గోయింగ్ టు ద షూట్. ప్రీ ప్రొడక్షన్ సాంగ్స్ రెడీ లేకుండా చేయట్లేదు. అట్లీస్ట్ 60-70% ఆఫ్ అవర్ మూవీస్ ఇట్స్ అ ప్రీ కండిషన్. పాటలు ముందే వినాలి, పాటలు ముందే రెడీ అవ్వాలి. అదే రెడీ వినడం రెడీ కాకుండా ప్రొడక్షన్ స్టార్ట్ చేయట్లేదు. బాగున్నాయి లేదు తెలిసిపోతుంది కదా, లేకపోతే మళ్ళీ చేయించుకుంటారు.
లేకపోతే దాన్నే అలాగ పట్టుకెళ్తుంటే కదండి 4 రోజులు కూర్చుంటే మ్యూజిక్ సెట్టింగ్ మంచి పాటలు బయటకు వస్తాయి. ఎగ్జాక్ట్ ఆ 4 రోజులు లాక్ చేయడానికి బద్ధకం. బద్ధకం. ఎవరికి బద్ధకం? డైరెక్టర్గా మీకా? అది ఒకరు కాదు కదా, ఇట్స్ ఎ టీమ్ ఎఫర్ట్. సిచ్యుయేషన్స్ డాక్యుమెంట్ చేయాలా. ఎగ్జాక్ట్లీ. బట్ బ్రో మీరు చాలా ఓపెన్గా చెప్పారు. ఐ రియల్లీ అప్రిషియేట్ యూ ఫర్ దట్. ఎందుకంటే మా మిస్టేక్ విఎఫ్ఎక్స్లు సరిపోలేదు, కరెక్ట్గా అన్ని కాంపోనెంట్స్ అన్ని కరెక్ట్గా సెట్ అవ్వలేదు. 100% అండి, అందరికి తెలిసిందే కదా. అవును, కానీ లేకపోతే ఇంకా పెద్ద హిట్ అయ్యిండేది అని చెప్పారు. ఇట్ వుడ్ హావ్ బీన్ ద బ్లాక్ బస్టర్ ఆఫ్ ద ఇయర్. ఇట్ కుడ్ హావ్ బీన్ బ్లాక్ బస్టర్. అవునండి, కరెక్ట్. బట్ ఆ తర్వాత మీరు సినిమాలు తీసుకుంటే ఇప్పుడు ఈగిల్ కావచ్చు, లేకపోతే మనమే కావచ్చు, లేకపోతే మొన్న రిలీజ్ అయిన మిస్టర్ బచ్చన్ కావచ్చు, అవి మీకు ఒక రకంగా అంటే ఒక మేకర్గా చాలా ఎక్సైటింగ్గా సినిమాలు చేద్దాం అనుకుంటున్న మీకు కొంచెం డిస్కరేజింగ్గా అనిపించలేదండి? అంటే మనమే వచ్చేసరికి we had a losses because of a cheater. There's a trader in the system who cheated us. దానివల్ల you were cheated అండి? చీట్ చేయబడ్డారు. ఏది మనమేలో? మనమేలో. ఓ ఎవరండి? We put a case on the court. అది స్టిల్ గోయింగ్ range అయినా it will run for some time. So ఆ బయటకు వచ్చినాక I can tell more. అదేలేండి. As of now I cannot say much. సో అది చీటింగ్ ప్రాజెక్ట్ అయిపోయింది మీకు. చీటర్ వల్ల డబ్బులు పోయింది, ప్రాజెక్ట్ చీటింగ్ కాదు. ప్రాజెక్ట్ చీటింగ్ ప్రాజెక్ట్. We sold non-theatrical rights, they didn't pay the money అన్నమాట. ఓకే ఓకే. They didn't sell our movie and started selling others at the cost of ours. Oh. And they were greedy to make money. We couldn't sell, they couldn't sell, and we got stuck. And which was about 60-70% of the revenue. Okay. Movie budget went 15-20 crores more than what was planned. So that added to it. Though it's a very good film, did reasonably well in theater with very good music, we lost 60-70% of the investment. Revenue lo kada, yeah. Investment లోనే పోయింది. 60-70% of the revenue is lost. Automatic గా మీకు వస్తుందని నమ్మకం ఉందా సార్? Because it's over, eventually గా వస్తుంది. ఈవెన్చువల్గా వస్తుంది. తర్వాత మరి ఈ మిస్టర్ బచ్చన్ ఎందుకు సార్ ఎట్లాగైంది? మీ డైరెక్టర్ గారేమో మాట్లాడితే అసలు ఏమి ఎక్స్పెక్టేషన్ బిల్డప్ చేశారంటే హరీష్ శంకర్ ఇంకా గారు రన్ అవుతుంది కాబట్టి ఇట్స్ నాట్ అప్రోప్రియేట్ టు టాక్. సార్ ఏంటి సార్ మీరు కూడా ఎలా వీఆర్ ఇన్ ద 5th day ఆఫ్ ద మూవీ. కాదు నేను ఇప్పుడు నేను ఇదే మాట ఇంకోళ్ళు అంటే నేను అక్కడ కట్ చేసి నేను ఇంకో పాయింట్ మీదకి వెళ్ళిపోతాను. ఇట్ ఈస్ నాట్ టీజీ విశ్వప్రసాద్, 100% నాట్ an American by standards. ఏం చెప్పినా కూడా ఐ ఆల్రెడీ టోల్డ్ యూ సర్టన్ థింగ్స్ విల్ మిస్ఫైర్ యూ అండ్ ఇట్ గాట్ మిస్ఫైర్డ్ బికాస్ అంటే ఓపెన్గానే నేను చెప్పినాను డైరెక్టర్గా, ద స్క్రిప్ట్ ఈజ్ నాట్ యాజ్ స్ట్రాంగ్ యాజ్ వాట్ యూ వాంట్ టు సీ ఇన్ ఎ మూవీ ఆఫ్ దట్ స్కేల్. మీరు సినిమా చూసారా? పోనీ థియేటర్లో ఉన్నాయని నేను చూసాను. మీకు ఏం నచ్చలేదండి? అంటే నాకు ఆ హిందీ పాటలు నచ్చింది. ఎందుకంటే ఐ కమ్ ఫ్రమ్ ఎ జనరేషన్ వేర్ వీ లిజన్ టు దట్ సాంగ్స్ వైల్ వీఆర్ గ్రోయింగ్ అప్. సో నాకు ఆ పొజిషన్లో దేశం ఇష్యూ. ద ఫస్ట్ హాఫ్ ఈజ్ డీసెంట్ అండ్ గుడ్. మేబీ సమ్ స్మాల్ ఎడిట్స్ ఆర్ రిక్వైర్డ్ అండ్ అది యాక్చువల్గా వచ్చేసి ట్రిమ్ చేసి కూడా రిలీజ్ చేస్తాను. అవును, మళ్ళీ 16 నిమిషాలు ఎంతో తీస్తారు. అంటే 16 నిమిషాలు అనుకన్నా ఫస్ట్ హాఫ్లో దోస్ పొజిషన్స్ వర్ రిమూవ్డ్. సెకండ్ హాఫ్ డెఫినెట్లీ ఇట్ లాస్ట్ ద అదే there are issues with scripting actually. I don't want to discuss too deep while it's running. అదే అంటే సార్ మీకు నాకు తెలుసు, ఇండస్ట్రీ అందరికీ ఇట్స్ అన్ ఓపెన్ సీక్రెట్ టుడే. దెర్ ఇస్ ఎ గ్రేట్ హంగామా ఈస్ గోయింగ్ ఇన్ ట్విట్టర్. ఈ సినిమా మీద విపరీతంగా ట్రోలింగ్ అవుతుంది. దీని గురించి ఫ్యాన్స్ మాట్లాడుతున్నారు, రకరకాల కామెంట్స్ వస్తున్నాయి. పైగా మీ డైరెక్టర్ గారు హరీష్ శంకర్ గారు మొదటి నుంచి కూడా ఫైరింగ్ మోడ్ లో ఉన్నాడు. అంటే ఆనెస్ట్ గా చెప్పాలంటే నేను చెప్పొచ్చు, కానీ చెప్తారా మాకు? ఐ డోంట్ వాంట్ టు కాంప్లికేట్ మోర్ విత్ వాట్స్ ఆల్రెడీ హ్యాపెనింగ్ విత్ ద మీడియా. నో ఇప్పుడు మీరు చెప్పినా చెప్పకపోయినా విశ్వప్రసాద్ గారు మీరు ఊరికే దాటి వేస్తున్నారని అనుకుంటారు మీ ఇంటర్వ్యూ చూసిన వాళ్ళు. దాటేయట్లేదు. సినిమాలో స్ట్రెంగ్స్ వీక్నెస్ ఉంటాయండి. ఈ సినిమాలో there are certain weaknesses. I'm telling you there are weaknesses. I'm చెప్పట్లేదు, నేను లేదని చెప్పట్లేదు. That got extrapolated.
బికాస్ ఆఫ్ సర్టన్ అదర్ ఎఫెక్ట్స్. నేను సూపర్ స్ట్రాంగ్ ఉన్నాను అనుకోండి, ఐ కెన్ గో ఫర్ ఎ ఫైట్. బట్ వెన్ ఐ హ్యావ్ సమ్ వీక్నెసెస్, లూప్ హోల్స్ ఉన్నప్పుడు దెన్ త్రూ దట్ వీక్నెస్ యుల్ బి అంటే యుల్ కొలాప్స్ అనమాట. దో యూ హ్యావ్ అదర్ స్ట్రెంగ్స్, యువర్ వీక్నెస్ ఈజ్ ఎనఫ్ టు పుల్ యూ అవుట్. సో డెఫినెట్గా స్క్రిప్ట్లో ఉన్న కొన్ని వీక్నెసెస్ వల్ల దట్ అటాక్ బ్యాక్ ఫైర్డ్ అండ్ మేడ్ ఇట్ అటాక్ బ్యాక్ మచ్ వర్స్ దెన్ వాట్ ఇట్ ఈస్ అనమాట. సినిమా అంత బ్యాడ్ మూవీ అయితే కాదు. అంటే మీకు ప్రైమ్ వీకెండ్ 5-day వీకెండ్ ఉన్న స్లాట్ దొరకడం అనేది ఇట్స్ వెరీ 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 రేర్. వెరీ రేర్. అలాంటి పీరియడ్లో ఇట్స్ అ వెరీ గుడ్ మూవీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. మీరు డేవిడ్ ధావన్ సినిమా చూసినప్పుడు, లేకుంటే ఒక ప్రాపర్ కామెడీ మూవీ చూస్తున్నప్పుడు, ఆర్ ఎంటర్టైన్మెంట్ మూవీ చూస్తున్నప్పుడు లాజిక్ మిస్ కాదు. అవును, డేవిడ్ ధావన్ కరెక్ట్. లాజిక్ మిస్ అయినప్పుడు ఎంటర్టైన్మెంట్ ఉన్నంత వరకు సినిమా విల్ రన్, బట్ ఇట్ విల్ ఓన్లీ అపీల్ టు సర్టన్ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్. ఈ సినిమాలో దెర్ ఇస్ ఎనఫ్ ఎంటర్టైన్మెంట్, బట్ ఇట్ కెనాట్ ఫెయిల్ దిస్ బ్యాడ్లీ. అంటే నేను ఆ మాట అనకూడదు, మీరు చెప్పినందుకు నేను ఓపెన్ ఇన్ టెలింగ్. బట్ ఇది డెఫినెట్గా ఇట్ వాజ్ సమ్ అమౌంట్ ఆఫ్ టార్గెటెడ్ పర్సెప్షన్ గాట్ క్రియేటెడ్ బికాజ్ అంటే 100% right, you can be in attacking mode, but if you have some weaknesses it will backfire. Backfire అయిందన్నది నాకు అంటే when we analyzed that's what I learned. అంటే maybe it's too early to say that is the reason అని. ఇంకా టూ ఇయర్లీ అంటారు ఏంటి సార్? ఇట్స్ ఓన్లీ 5 days కదండి. 5 days అయినా ఇవాళ వాట్ వెంట్ రాంగ్ అనే దానికి ఇట్స్ అర్లీ ఇన్ఫర్మేషన్. We need to really see what went wrong on it. It created so much of buzz for the songs. Yes. Just for the songs it should run, not to. It cannot fail to this level. First half is good. It can second half not. Second half it's missing quite a few elements. ఒకటి కాదు, రెండు కాదు, quite a few. మరి దాంట్లో మళ్ళీ మీరు 16 నిమిషాలు ఎంత ట్రిమ్ చేశారు? వై ట్రిమ్మింగ్ వాజ్ డన్ అండి? ట్రిమ్ చేసినాక డెఫినెట్గా ఇట్ ఈస్ బెటర్ దాన్ ద డే ఆఫ్ రిలీజ్. బట్ ఇట్ గాట్, మీకు చెప్పినా కదా, ఆ అటాక్ లో అది మిస్ అయిపోయింది, ఇవన్నీ ఎగిరిపోయి. లేకపోతే పని కట్టుకొని కొంతమంది మీడియాలో ఇంటర్వ్యూలు ఇచ్చి మరి గబ్బు పట్టించినారు. ఎవరు గబ్బు పట్టించారు? మీ డైరెక్టర్ గారే పెద్ద ఇంటర్వ్యూ చేసి దాని మీద ఆయనే ఆర్గనైజ్ చేశారు. మీ డైరెక్టర్ గారే. బయట వాళ్ళదే ఉంది. మీడియా అన్నది ఎప్పుడైనా అడుగుతుంది. మీడియా ఎప్పుడు కూడా రెడీగా ఉంటుంది టు క్యాచ్ సంథింగ్, క్యాచ్ ద ఫైర్, రైట్? మీ డైరెక్టర్ గారు ఇంకా దాన్ని యాడింగ్ ఫ్యూయల్ టు ది ఫైర్. క్యాచ్ చేయాలండి, ఎక్స్ప్లోర్ చేసినారు. ఎక్స్ప్లోడ్, విస్ఫోటనం జరిగింది, ఎక్స్ప్లోజన్ జరిగింది. దాని నుంచి మరి సినిమాకి విపరీతమైన హైప్ వచ్చేసి రవితేజ వాజ్ క్వైట్ గుడ్ ఇన్ ద ఫిల్మ్. ఆయన చాలా బాగా చేశాడు. సినిమా ఈజ్ నాట్ ఎ బ్యాడ్ మూవీ. నాట్ ఎ బ్యాడ్ మూవీ ఫ్రమ్ వాట్ వీఆర్ సీయింగ్ యాజ్ ఎ కలెక్షన్ కు దానికి సంబంధం లేదు. బట్ వన్ థింగ్, మీరు అట్లీస్ట్ మీరైనా బీయింగ్ ఎన్ ఎడ్యుకేటెడ్ పర్సన్, ఈ రోజున సినిమా మేకింగ్ స్టైల్ అన్నది కంప్లీట్గా మారిపోయింది. డోంట్ యూ బిలీవ్ దట్ సార్? 100% కదా. ఇప్పుడు మామూలు రెగ్యులర్ అదే కైండ్ ఆఫ్ సినిమాని రవితేజ గారు చాలా సార్లు చేశారు. వాట్ ఈస్ న్యూ ఇన్ దట్ యూ ఫౌండ్ ఇట్ అండ్ టెల్ మీ సార్? ఇప్పుడు కొత్తగా మీకు ఏమనిపించింది? రవితేజ గారు అన్యాయానికి, అవినీతికి, దుర్మార్గానికి, అరాచకాలకి అన్నిటికీ ఎదురొడ్డి హీరో అంటేనే బీ గుడ్ డూ గుడ్. దెన్ అన్ని కమర్షియల్ మూవీ ఏదో ఒక టెంప్లెట్ ఉంటుంది అండి. అఫ్ కోర్స్. మీకు ధమాకాలు ఏదైనా వచ్చింది చెప్పండి. అలా అంటే అక్కడ ఏదో ఈక్వేషన్ సెట్ అయిందండి ఆ సినిమాకి, ధమాకాకి. దీనికి మీరు చెప్పండి, మేకర్గా డబ్బులు పోసి ఖర్చు పెట్టి సినిమా చేసింది మీరు. వాట్ ఈస్ ది డిఫరెన్స్ ఒక ధమాకాకి, ఈగిల్కి, ఈ రోజున దీనికి? మూడు రవితేజ గారే, 3 డైరెక్టర్లు, 3 డిఫరెంట్ డైరెక్టర్స్. యూ టెల్ మీ అబౌట్ 3 ఫిల్మ్స్. ధమాకా, మిస్టర్ బచ్చన్, ఈగల్, మూడింటిని కంపేర్ చేస్తాను కదా. ఈగల్ వచ్చేసి ఇట్స్ ఎ సిన్సియర్ అటెంప్ట్ టు ప్రజెంట్ రవితేజ గారిని డిఫరెంట్గా, ఒక హాలీవుడ్ స్టైల్ ఆఫ్ మేకింగ్ విత్ ఎ డిఫరెంట్ యాక్షన్. సార్
అది అంతలా రిసీవ్ కాకపోవడానికి రీజన్ దర్ ఇస్ నో మాస్ ఎలిమెంట్స్ లైక్ అ టిపికల్ మూవీ. దాన్ని పొజిషన్ చేయలేదు. వి షుడ్ హావ్ ప్రిపేర్డ్ ద ఆడియన్స్. ఆడియన్స్ని ప్రిపేర్ చేసింటే మెజారిటీ ఆఫ్ ద ఫీడ్బ్యాక్ నాకు ఏమొచ్చిందంటే ఫస్ట్ హాఫ్లోనే ఎంగేజ్మెంట్ మిస్ అయిపోతాను నేను. పీపుల్ డిడ్ంట్ వాచ్ ఆల్ ద వే టు ద ఎండ్. సో యూ క్యారీ దట్ నెగిటివ్ పర్సెప్షన్. అలా నేను మిస్టర్ బచ్చన్లో కూడా చెప్పాను. నేను ఒక పర్టికులర్ సీన్ వచ్చిన వెంటనే యూఆర్ గెటింగ్ డిస్కనెక్టెడ్. ఇంక తర్వాత వాట్ ఎవర్ యూ ట్రై అన్లెస్ యూ డూ సంథింగ్ ఎక్స్ట్రాడినరీ ఇట్ విల్ నాట్ క్యాచ్ బ్యాక్. మోడరేట్ అన్నది కూడా ఇట్ విల్ నాట్ కమ్ బ్యాక్ అన్నమాట. అవును. సో ఒక్కోసారి యూ నీడ్ టు రియలీ డ్రాప్ ద మూవీ అండ్ పిక్ ఇట్ అప్ సో దట్ యూ సీ ఎ డిఫరెంట్ ఎలివేషన్. అది ఎప్పుడు ఎక్కువ కిక్ ఉంటుంది దానికి. అది అంటే అలా అనుకొని చేసిండొచ్చు, కానీ ఇది సమ్టైమ్స్ ఇట్ బ్యాక్ ఫైర్స్. ఇప్పుడు హరీష్ శంకర్ గారు లాంటి ఒక మంచి ఇంటెలిజెంట్ డైరెక్టర్, రవితేజ గారు లాంటి ఒక ఎక్స్ప్లోజన్, బాంబ్ ఎక్స్ప్లోజన్ ఆయన స్క్రీన్ మీద, ఇలాంటి హీరో ఇలాంటి కాంబినేషన్లో సినిమాలు చేసిన తర్వాత కూడా ఇంకా స్టిల్ మీరు కాంబినేషన్లు పెట్టుకునే సినిమాలు చేస్తే బాగుంటుందన్న ఆలోచనలో ఉన్నారండి? కాంబినేషన్ లేకుంటే ఓపెనింగ్ వస్తుందండి. అది ఒక్కటేనా? మీరు చెప్పండి, కాంబినేషన్ లేకుంటే ఓపెనింగ్ వస్తుందా? అలా కాదు, ఓపెనింగ్ వచ్చింది, ఓపెనింగ్ వస్తుంది. కాంబినేషన్ అయితే బిజినెస్ వస్తుందా రాదా? వస్తుంది, వస్తుంది. కాంబినేషన్ అనేది కావాలా? దెన్ యూ షుడ్ ఆల్సో బిలీవ్ ఇన్ వాట్ యూ ఆర్ గోయింగ్ టు మేక్ అని, అండ్ హౌ డీప్ యూ గెట్ ఇన్వాల్వ్డ్, హౌ డీప్ అంటే వాట్ ఈస్ దట్ యూ వాంట్ టు డెలివర్ అనేది యూ నీడ్ టు పుట్ లాట్ మోర్ ఎఫర్ట్ ఇన్ ప్లానింగ్. ఎస్, అంటే నాకు ఇప్పుడు మీరు మాట్లాడుతున్న మాటల ద్వారా నాకు అర్థమైంది ఏంటంటే, ఓవర్ అండ్ అగైన్ 1 or 2, 3 times ఇన్వాల్వ్మెంట్ అనే ఒక పాయింట్ మీద మీరు మాట్లాడుతున్నారు. ఎటు ఇన్వాల్వ్మెంట్ లోపించిందంటారు? అంటే మీ ఇన్వాల్వ్మెంట్ కొన్ని మిస్ అయినాయి మీ వైపు నుంచే. సో దే ఆర్ కరెక్ట్, దే ఆర్ పర్ఫెక్ట్. డైరెక్టర్, ది రెస్ట్ ఆఫ్ ది క్రూ కొన్ని కరెక్ట్గా ఇన్వాల్వ్ అంటే ఆ మిస్టేక్స్ జరిగే కాదేమో. మీరు ఇన్వాల్వ్ అయితే డైరెక్టర్, ప్రొడక్షన్ నేనంటే మా దేర్ ఇస్ అ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ క్రియేటివ్ టీమ్, దేర్ ఇస్ అ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ అ ప్రొడక్షన్ టీమ్. రెండు పక్కల మిస్ అయింది. రెండు పక్కల వాళ్ళు మిస్ అయింది, మేము క్యాచ్ చేయలేదు కదా. అదేలేండి, అక్కడ 20%, ఇక్కడ 20 అయితే 40%. ఇప్పుడు ఓ బేబీ ఉంది, క్రియేటివ్ మేమేమి ఇన్వాల్వ్ కాలేదు. అవును, ప్రొడక్షన్ గా వి ఫెసిలిటేటెడ్ అండ్ ఎగ్జిక్యూటెడ్. సక్సెస్ అయింది, వి ఎంజాయ్డ్. గుడ్ జరిగింది. క్రియేటివ్ మేము జీరో ఇన్వాల్వ్మెంట్. ఇట్స్ ఎవ్రీథింగ్ ఆఫ్ శేష్, ఇట్స్ ఓన్లీ బిలీవింగ్ ఇన్ శేష్. శేష్ గారు కార్తికేయ టు ఒక 10% ఇన్వాల్వ్మెంట్ ఇన్ అండర్స్టాండింగ్, 90% ఇస్ క్రియేటివ్ టీమ్ అండ్ మేకింగ్ యూ వి ఫెసిలిటేట్ ఎవ్రీథింగ్ టు రిక్వైర్డ్. అంటే టిపికల్గా ప్రొడక్షన్లో యూఆర్ నాట్ ఇన్వాల్వ్ టూ మచ్. ఇఫ్ యూఆర్ ఇన్వాల్వ్ టూ మచ్ దే సే లైక్ అవును, కరెక్ట్, దట్ బికమ్స్ ఎ ప్రొడక్షన్ ఇస్ స్పోకింగ్ అనే వస్తుంది. అవును, అవును. బట్ ప్రొడ్యూసర్ వాట్ ఈస్ ద 10-20% అండ్ వేర్ యూ ఇన్వాల్వ్ అన్నది సక్సెస్ అయినప్పుడు బాగానే ఉంటుంది, ఫెయిల్ అయినప్పుడు పోస్ట్ మార్టం నెగ్లిజెంట్ అంటారు. అంతే, నెగ్లిజెంట్ అంటారు. అదే సక్సెస్ అయినప్పుడు ఇట్స్ అ గుడ్ ప్రొడ్యూసర్ అంటారు. సో అదే, యు హావ్ టు బి రెడీ ఫర్ బోత్. ఇప్పుడు మీరు ఈ గుడ్ ప్రొడ్యూసర్ అని ఒక పర్మనెంట్ స్టాంపింగ్ రావాలంటే మీరు ఏంటి ఇంకా మీరు అడాప్ట్ చేసుకోవాలి? ఫెయిల్ అయిన సినిమాలకి సక్సెస్ అయిన సినిమాలకి రెండిటికి వీఆర్ కాల్డ్ గుడ్ ప్రొడక్షన్ బికాస్ వీ ప్రొవైడ్ వాట్ ఈస్ రిక్వైర్డ్. అది ఆడియన్స్ కక్కలేదు కదా సార్. అదే అంటే ఇప్పుడు ఆడియన్స్కి సక్సెస్ ఈజ్ ఇంపార్టెంట్, కంటెంట్ సక్సెస్ అనేది వాళ్ళ ఎంటర్టైన్మెంట్, వాళ్ళకి అది బాగా ఎంజాయబుల్ గా ఉండాలి. కానీ మీరు కరెక్ట్ గా అందరికి శాలరీస్ ఇచ్చారా, లేకపోతే ఇవ్వట్లేదా, లేకపోతే ఒకరికి రెమ్యునరేషన్ ఎక్కువ ఇచ్చారా, లేకపోతే దాంతో ఆడియన్కి ఏం సంబంధం? యాజ్ అ ప్రొడక్షన్ ఆర్ యువర్ ఫండమెంటల్స్ కరెక్ట్ అన్నది ఇంపార్టెంట్. సమ్టైమ్స్ యూ గెట్ ఎ గుడ్ ప్రోడక్ట్, సమ్టైమ్స్ యూ గెట్ ఎ బ్యాడ్ ప్రోడక్ట్, బట్ యూ విల్ నాట్ కీప్ డెలివరింగ్ ఓన్లీ బ్యాడ్ ప్రోడక్ట్స్. అంటే ఇఫ్ యువర్ సిస్టమ్స్ ఆర్ కరెక్ట్, when you're working with 10 people, 3-4 people will deliver a good product, 3-4 will deliver a bad product. But with your learnings, anything you do, you will overcome them. So ఇప్పుడు మీ దీనిలో అంటే ఈ ఫెయిల్యూర్ సినిమాలు ద్వారా మీరు ఒక 200-300 కోట్లు పోగొట్టుంటారా సార్? నంబర్ ఎందుకు అంటే ఊరికే నేను ఓ చిన్న మెజర్మెంట్ చెప్పాను. మీరు ₹2.04 అలా చెప్పనక్కర్లా, బట్ ఓవరాల్ గా ఒక నంబర్ సంబంధం లేకుండా 3 movies in a row we took a big hit. Yeah, it's a unfortunate hat trick, it's full hat trick impact, but 3 bad అని చెప్పట్లేదు. It's a
అదే అది వన్ ఆఫ్టర్ అదర్ ఇంపాక్ట్ అన్నమాట. అది మీ గ్రేస్ కి సంబంధించిన విషయం సార్. ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ గ్రేస్. ఎందుకంటే there's no grace in losing. కాదు సార్, మీరు ఇంకోళ్ళు అయితే ఈ పాటికి తల మొత్తుకునేవారు. ఎందుకంటే మీరు ఇందాక అన్నట్టుగా నేను ఐ బీన్ హియర్ ఫర్ సో లాంగ్. కానీ మీ గ్రేస్ ఏంటి, మీ మెజెస్టీ ఏంటంటే నో స్టిల్ మీరు యు ఆర్ స్టికింగ్ టు వన్ ట్రూత్ దట్ యు మేడ్ గుడ్ ఫిల్మ్స్ ఫర్ రీజన్స్ బెస్ట్ నోన్ టు యూ. కొన్ని క్లిక్ అయ్యాయి, కొన్ని క్లిక్ కాదండి. బిజినెస్ చేసినప్పుడు యూ మేక్ మనీ, యూ లూజ్ మనీ, అండ్ యూ ఆల్వేస్ వర్క్ టువర్డ్స్ మేకింగ్ మనీ. సో యాజ్ లాంగ్ as యూ కెన్ సస్టైన్, యూ రన్ ఎ బిజినెస్. అండ్ ఏదో కొన్నిట్లో అఫోర్డ్ చేయలేని లాసెస్ వస్తుంది. 3-4 in a row is not affordable. ఇట్స్ నాట్ ఎఫర్ట్. Then you still need to have a sustenance plan, and I'm very clear on my sustenance plan. ఓకే. And I'll recover that money. And it's not like అదే ఇండస్ట్రీ అందరూ ఎక్కడ షాక్ అవుతున్నారంటే, మీ ఫ్లాపులకి మీరు షాక్ అవుతున్నారు లేదో నాకు తెలియదు, కానీ మీ దానికి మాత్రం ఇండస్ట్రీలో చాలా మంది షాక్ అవుతున్నారు సార్. ఏంటంటే ఆ షాక్ ఏంటంటే, అయ్యో ఇలా ఎలా తీసినాడండి సుప్రసాద్ గారు అని నన్ను అడుగుతుంటారు. అడిగితే ఏమోనండి అమెరికాలో మరి ఏంటో నాకు తెలియదు అని నేను జోక్ చేస్తుంటాను అనమాట. దే ఆర్ గెటింగ్ షాక్డ్ హౌ విశ్వప్రసాద్ ఈజ్ ఏబుల్ టు మేనేజ్ ది షో డిస్పైట్ ది ఫ్యాక్ట్ దట్ ఈస్ మీరే అన్నారు బిగ్ హిట్ లాస్ట్ 3 films అని. అది ఒక మేకర్గా ఎట్లా మేనేజ్ చేస్తారు అన్నది ఇట్ ఈస్ సంథింగ్ $1 million క్వశ్చన్స్. only this movie is unanticipated impact. మిస్టర్ బచ్చన్ ఈగల్ డిజిటల్ సేల్ అవ్వకపోవడం అనేది అనదర్ అన్అంటిసిపేటెడ్ డిజిటల్ అండ్ శాటిలైట్ అవ్వకపోవడం అవ్వలేదు. దట్స్ ద ఫస్ట్ టైం వి టుక్ ఎ హిట్. అంటే ఫైనాన్షియల్గా వావ్, ఇట్స్ అ బిగ్ నంబర్. ఎస్. సో అండ్ దిస్ ఇస్ అనదర్ బిగ్గర్ నంబర్. మనమే అనేది వి గాట్ ఇన్ టు ఎ కాన్ఫ్లిక్ట్ అండ్ వీ నీడ్ టు డీల్ అండ్ ఇట్ విల్ కమ్ బ్యాక్. సార్ yeah, again it is I have a sustainable plan యూ హ్యావ్ independent of this. దీంతో సంబంధం లేకుండా మీకు ప్లాన్ ఉంది, ఓ బ్లూ ప్రింట్ ఉంది, హౌ టు గో అన్న దాని మీద కదా. అంటే వీటికి అతీతంగా, ఈ దెబ్బలకు అతీతంగా మీరు ముందుకెళ్ళే ఓ ప్లానింగ్ మీద. అంటే నేను ఇప్పుడు కాలు దెబ్బ తగులుతుందంటే, కాలు ఇరగడం వేరు, కాలు దెబ్బ తగిలి ఒక దెబ్బ తగిలిందే. కొన్ని దెబ్బ తగిలినప్పుడు ఒక 10 నిమిషాలు రెస్ట్ తీసుకొని ఉంటే వెళ్ళిపోతుంది. కొన్ని డేస్ రన్ అవుతుంది, కొన్ని లాంగ్ టర్మ్ ఉంటుంది. ఇది ఒక 10-15 నిమిషాలు అంతే. అంటే దెబ్బ తగలడమా కాలు విరిగిపోవడమా? కాలు 10-15 మినిట్స్ లో రిలీఫ్ అయ్యే పెయిన్ ఇది. అంతేనా? అయ్యబాబాయ్, అయితే యూ మస్ట్ బి 100% వర్షిప్డ్. ఎందుకంటే మీరు మీ స్టామినా అంత గొప్ప స్టామినా ఉంది మీకు. అంత లేదు. 3 సినిమాలు వరుసగా కొట్టినా మీరు నో ప్రాబ్లం 10 నిమిషాల్లో తగ్గిపోతుందండి అంటే ఇట్ ఈస్ నాట్ ఎ స్మాల్ వర్డ్, ఇట్స్ ఎ వెరీ బిగ్ స్టేట్మెంట్ అండి. మైండ్ బ్లోయింగ్ 100%. అంటే మీరు ఈ ఓటీటీ ఆగస్టు 15కి ఆ రోజు రవితేజ గారు కూడా ఎక్కడో మాట్లాడినట్టున్నారు. రవితేజ గారు హరీష్ శంకర్ గారే మాట్లాడారు. ఆయన ఎక్కువ మాట్లాడారులేండి అన్ని విషయాలు ఈ సినిమా గురించి, రైట్ లెఫ్ట్ అండ్ సెంటర్. అయితే యాజ్ ఎ మీడియాగా మీరు చాలా ఫీల్ అయినట్టే కనిపిస్తుంది. అంటే హీ మేడ్ us ఫీల్. మీరు అన్నట్టుగా ఏంటంటే ఇట్ ఈస్ ఎ సస్టైన్డ్ స్పెల్ ఫర్ సో లాంగ్, ఫర్ మెనీ ఇంటర్వ్యూస్, ఫర్ మెనీ ఈవెంట్స్. వీటన్నిటి ద్వారా వీఆర్ మేడ్ టు ఫీల్. అండ్ ఇంపార్టెంట్లీ ఆయన కూడా బిజినెస్ పరంగా బిజినెస్ ఇష్యూస్ ఉంటాయి. ఆగస్టు 15కి ఎందుకు వచ్చినట్టు నోబడీ న్యూ. అంటే మాకు బేసిక్గా ఈ మూవీ మౌంట్ చేసే టైంకి ఎవ్రీవన్ ఇన్ ద ఇండస్ట్రీ నో ఇఫ్ యూ డోంట్ లాక్ ఎ ఓటీటీ స్లాట్ యూ కెనాట్ గెట్ తెలుగు సౌత్ డిజిటల్ బిజినెస్. అండ్ దట్ ఈస్ ద ప్రాబ్లమ్ నో. మీకు సడన్గా చూస్తే మీకు నెంబర్ ఆఫ్ మూవీస్ డ్రాస్టిక్గా తగ్గిపోయినాయి స్టార్ట్ చేయడం. అంటే ఐఎమ్ గివింగ్ ఏ రఫ్ నంబర్స్, అంటే ఇట్స్ నాట్ ఎ వెరీ అక్యురేట్ నెంబర్. అప్రాక్సిమేట్గా నెట్ఫ్లిక్స్ ఒక 10 to 12 మూవీస్ ఇయర్ తెలుగు సినిమాలు తీసుకోవచ్చు. దెన్ అమెజాన్ ఒక అనదర్ 8 to 10 మూవీస్ ఇయర్లీగా ఉంటుంది. గోయింగ్ ఫార్వర్డ్ విత్
గుడ్ ప్రైస్ ఫర్ వాట్ ఎవర్ దే పే ఫర్ డిజిటల్. దానిలో వాళ్ళకి కాంబినేషన్స్ ఉంటుంది. జనవరి టు డిసెంబర్ ఏ మంత్ ఏది రిలీజ్ చేయాలా, ఒక తెలుగు, ఒక అంటే సౌత్ అనేసరికి ఒక తెలుగు, ఒక తమిళ్, 4 లాంగ్వేజ్. దాంట్లో పెద్ద మూవీ ఏది, మీడియం ఏమి, స్మాల్ ఏమి, కాంబినేషన్స్ చూసుకొని వాళ్ళు దే హావ్ టు బై. సో దాని ప్రకారం మేము ఆగస్ట్ నుంచి ఇప్పుడు ఈ సినిమాని రిలీజ్ చేయాలంటే మాకు ఆగస్ట్ నుంచి అక్టోబర్ వరకు డేట్స్ ఉన్నాయి. డిసెంబర్ నుంచి దర్స్ అదర్ మూవీ సీజన్. ఓకే. మేము వీ హ్యావ్ టు పిక్ ఎ డేట్ బిట్వీన్ ఆగస్ట్ టు అక్టోబర్. ఆగస్ట్ టు అక్టోబర్కు దిస్ నో స్లాట్స్ అవైలబుల్ ఇన్ అమెజాన్ అండ్ నెట్ఫ్లిక్స్. మేము ఒరిజినల్ ప్లాన్ చేసినప్పుడు ఏప్రిల్ మేలో we are in a serious discussion and they want to know the date so that they will tell where it's possible. All of a sudden June lo they came back and said, and we learned from Netflix that August lo they have a slot for August 15th because Pushpa got delayed. If you are releasing it went to November. Yeah, if you are releasing in second week of August, we have a slot on. Then August 15th is with the 5 holiday dates. So any movie wants to come in that slot. Yes. This is end of June. So మాకు ఉన్నది జూలై, ఆగస్ట్ 1.5 month ఉంది. మిడ్ జూన్లో తెలిసింది మాకు. దెన్ వీ స్టార్టెడ్ ప్లానింగ్ ఆన్ హౌ వీ కెన్ కంప్లీట్ ద షూట్. దర్ ఇస్ స్టిల్ 2 songs, 1 fight and a patchwork. So yeah, we agreed, we started the contracts. Then we started planning the schedule and we finally announced sometime in July first week or so. Yes. The decision was taken in early June. No, early June. As soon as Pushpa got pushed out, early feelers ఉన్నప్పుడే discussion started. Firm announcement వచ్చినాక we closed the conversation with Netflix. Or in principle contract. Then we need to give a committed date. Some of remaining production planning జరిగినాక we closed the contract and announced. So business equation ఉంది అంటే there is a business equation where we need a good date and a OTT sold. లేదంటే మేము October 4th, October 22nd, లేదంటే September end. These are the dates available అనమాట అంటే to release. బట్ ఆ డేట్స్కి ఓటీటీ కన్ఫర్మేషన్ లేదు కదా. యూఆర్ గెటింగ్ 5 day హాలిడే వీకెండ్ అండ్ ఇది ఈ మధ్యలో డబల్ స్మార్ట్ కూడా కన్ఫర్మ్ అయింది, వస్తుంది రాదు అన్న దానిలో మేము నెట్ఫ్లిక్స్తో కమిట్ అయ్యే టైంకు డబల్ స్మార్ట్ వాజ్ బికమింగ్ లైక్లీ అన్నట్టు. లైక్లీ పాసిబిలిటీ. దెన్ వాళ్ళ అనౌన్స్మెంట్ వచ్చింది, మా అనౌన్స్మెంట్ తర్వాత వచ్చింది. బట్ వాళ్ళ ఫామ్ అనౌన్స్మెంట్కి ముందే మేము బిజినెస్ చేసాము నెట్ఫ్లిక్స్తో. బట్ అది ఒక రకమైన మీరు కండిషన్ అయిపోలే అంటే మీకున్న ప్రోగ్రాము గట్టాన్ని కూడా అన్నిటినీ జనవరి 15th అనుకుంటారు. ఇట్స్ కండిషన్ కదా. వన్స్ యూ పుట్ ఎ డేట్ యూ లుక్ ఫర్ ఎ డేట్ థియేటర్ రిలీజ్ వాట్ ఈస్ అ గుడ్ డేట్ అని. ఆఫ్ కోర్స్. సో ఇట్స్ అ కండిషన్ రైట్. యూ ఓన్లీ గెట్ సమ్ 20 good dates in a year based on a quarter, which quarter you want to release. There will be 2 or 3 dates. 2-3 days. You need to work on that date కదా. It doesn't matter. అంటే కండిషన్ అది. మీరే ఇబ్బంది పడలేదా అంటే గబగబా చేయడం? లేదు, ఇట్స్ సాంగ్స్ అండ్ ఫైట్. సాంగ్స్ అండ్ ఫైట్. ఇట్స్ ఎ గెస్ట్ ఫైట్. సిద్ధు గారి ఫైట్ ఉంది, ఒక గెస్ట్ ఫైట్ ఉండింది, క్లైమాక్స్ ఫైట్ ఉంది, 2 songs ఉంది. సో ఫైట్స్ ఒరిజినల్ ప్లాన్ వచ్చి జూన్ ఎండ్కి వీ వాంట్ టు ర్యాప్ అప్ ఎవ్రీథింగ్ సో దట్ రవితేజ గారు నెక్స్ట్ మూవీకి వెళ్ళాలా. వి స్లిప్ ద సాంగ్స్ బికాస్ లొకేషన్స్ వర్ నాట్ ఫేవరబుల్. We went to a location to do 2 songs, but we could only finish 1. బట్ మోర్ ఇంపార్టెంట్లీ సార్, ఇప్పుడు మీలాంటి వాళ్ళు సినిమా ఇండస్ట్రీకి వచ్చినప్పుడు మీడియా ఆర్ ఆడియన్స్ అంటే మీలాంటి వాళ్ళు ఇన్ ది సెన్స్ హూ ఈస్ ఎక్స్పోజ్డ్ టు వరల్డ్ సినిమా స్టాండర్డ్స్, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్. మన కల్కి సినిమా వచ్చింది, ది హోల్ వరల్డ్ ఈజ్ స్టండ్. అసలు వాళ్ళందరూ కూడా మీలాంటి ఒక ఎకడమిక్ మైండ్ ఉన్నవాళ్ళు, బాగా చదువుకున్న వాళ్ళు ఆ కైండ్ ఆఫ్ సినిమాని ఎంకరేజ్ చేసి కొత్త టాలెంట్ని, కొత్త ఎనర్జీస్ని తీసుకువస్తారని చెప్పి ఇండస్ట్రీ చాలా ఆశిస్తుంది. బట్ ఇట్ ఈస్ నాట్ హ్యాపెనింగ్ సార్. వై?
ఓకే, టు బీ ఫెయిర్, నేను అమెరికాలో డీప్ ఇంటూ ఇండస్ట్రీ నుంచి ఏం రాలేదు. నేను అమెరికాలో ఐ స్పెంట్ సిగ్నిఫికెంట్ టైమ్ రన్నింగ్ మై టెక్ బిజినెస్. సో ఐ హ్యావ్ ఎక్స్పోజర్ టు హౌ ద బిజినెస్ గెట్స్ ఆర్గనైజ్డ్ ఇన్ నాట్ ఆన్ ది క్రియేటివ్ Abroad. సైడ్. ఆన్ క్రియేటివ్ సైడ్ ఐ హ్యావ్ లిటిల్ ఎక్స్పోజర్ దెన్ బట్ అట్లీస్ట్ Others. సినిమా చూస్తున్నప్పుడు ఇలాంటి సినిమాలు మనం కూడా తీస్తే బాగుంటుంది అన్నది మీకేం అనిపించలేదా ఇప్పుడు? అలాంగ్ విత్ యువర్ బిజినెస్, అండర్స్టాండింగ్ బిజినెస్ ఆఫ్ సినిమా ఇన్ ఇండియా. నాకు ఐ క్లియర్లీ హ్యావ్ ఎ ప్లాన్ టు గెట్ ఇన్ టు ద పాన్ వరల్డ్ మూవీస్. టు గెట్ దేర్ యూ నీడ్ టు బిల్డ్ యువర్ ఎలిజిబిలిటీ. అంటే ఓవర్ నైట్ ఐ కెనాట్ గో అండ్ సే ఐ డూ దిస్. యూ కాంట్ సే. ఐ నీడ్ టు బిల్డ్ మై పాత్. నేను ఇండియాలో సినిమాలు తీయాలనుకున్నప్పుడు either I go with a very big star and wait for 4-5 years, or you get in and start doing movies అన్న టైంలో I think I'm fairly successful in getting into the industry quickly వెరీ and established. దట్స్ గుడ్. Yeah. And to my path of doing extraordinary movies that can go pan world అన్న దానిలో I'm staying on path. Yeah, it takes 2-3 more years for me to get there. If I don't get this blockers, if I get that blockers, it will delay another 3-6 months, maybe an year. So to get there, అదేలే. I'm not taking a 3-6 months break. అదే మీరు ఇందాకే చెప్పారు కదా, కాలికి 10-15 And నిమిషాలు. this is an unexpected block, and I never thought this combination will have an impact like this. And it's a combination of 10 different things. ఇప్పుడు బ్యాక్ వెళ్ళి చూసుకుంటే మేబీ అర్లీగా ఆగస్ట్కి వచ్చినాం కాబట్టి మేము ఎడిట్లో కూర్చొని జస్ట్ ఆ 16 minutes ట్రిమ్ ముందే చేసింటే 16 or 13 or 12, I don't remember exact trim duration. I think it's 12.x, less than 13, more than 12 minutes. ఆ ట్రిమ్ ముందే జరిగేది. రైట్. అది జరిగింటే ఇంత ఇంపాక్ట్ ఉండేది కాదు. ఇంకొంచెం టైం ఉండింటే తెలుగు సాంగ్స్ కరెక్ట్ పెట్టేవాళ్ళం, హిందీ సాంగ్స్ అన్నీ కాకుండా. కరెక్ట్ గా చెప్పారండి. ఇప్పుడు డెఫినెట్గా August 15th ఇంపాక్ట్ అయిందా అంటే అప్పుడు అనుకోలేదు, కానీ ఇప్పుడు లుకింగ్ బ్యాక్వర్డ్స్ మాకు మొత్తం రెడీ అయినాక చూసింటే దెర్ ఇస్ నో టైమ్ ఫర్ అస్ టు డూ ఎనీ ఆఫ్ ద రీషేపింగ్ టైం లేదు. అలాంటివి ఇప్పుడు తెలుస్తుంది. అప్పుడు అంటే సినిమా హిట్ అయింటే వావ్, ఇట్స్ ఇవన్నీ కొట్టుకుపోయింది. విజనరీకి ఫెయిల్యూర్కి ఆల్ ఇట్ అంటే అంటే డమ్ అండ్ విజనరీకి మధ్యలో సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ అండి. అంతే. ఫెయిల్ అయితే నువ్వు డమ్, సక్సెస్ అయితే యువర్ విజనరీ. నేను August 15th డెసిషన్ తీసుకున్నాను, ఓటీటీ బిజినెస్ చేస్తున్నా. ఈ 5-day వీకెండ్ రియలైజ్ చేసుకుని ఉంటే ఐ వుడ్ హావ్ బీన్ కాల్డ్ ఏ గట్సీ ప్రొడ్యూసర్, మేక్ ఎ డెసిషన్. ఏమని అంటారు డైరెక్టర్కి ఇదే అండి. ఇప్పుడు దెబ్బ పడింది కాబట్టి ఈ కన్సే ఏదైనా చెప్పచ్చు. ఇప్పుడు ఇట్లా కొన్ని వీక్నెస్లు ఉన్నాయి. ఎడిట్ వాజ్ పూర్ టు టెరిబుల్. Maybe it's duration of time given. కొన్ని ఫిక్సెస్ ఆఫ్ పుటింగ్ ద రైట్. అంటే ఇదే ఆడియన్స్ మన నాగేశ్వరరావు గారి పాట ఉన్నప్పుడు దేవర్ ఎంజాయింగ్, చిరంజీవి గారి సాంగ్ ఉన్నప్పుడు దేవర్ ఎంజాయింగ్, అండ్ ఇట్ వాస్ సూపర్ లో ఇన్ ద థియేటర్ వెన్ ఇట్ ఈస్ ఎ హిందీ సాంగ్స్. ఇట్స్ ఎ వెరీ కామన్ సెన్స్ పాయింట్ సార్. కిషోర్ కుమార్, కుమార్ సాను, అనకాపల్లి, పెద్దవడ్లపూడి, జగ్గైపేట, అంబడిపూడి, విజయవాడ, హూ విల్ ఎంజాయ్, హూ విల్ ఐడెంటిఫై దోస్ సాంగ్స్? టెల్ మీ. కరెక్టే సార్. ఇది మీ కర్నూలులో తెలుసా? డమ్నెస్ అండ్ విజనరీకి మధ్యలో సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ అన్నట్టు దీన్ని ఎవరు ఎలా రిసీవ్ చేసుకుంటారు అన్నది హౌ డు యు నో? అంటే ఆఫ్ కోర్స్ నాకు బాగా అనిపించింది, ఇప్పుడు బాగా అనిపిస్తుంది నాకు. బట్ ఇట్ ఇస్ అంటే see, my taste cannot be the same for others kada. Of course. But if you are doing a sampling of a larger audience, this movie is not targeted for somebody who's in 50 to 70. The 45 to 70 years age may get connected. Because those who listen to the music on tape recorders would have listened to these songs, not required to be in that age. And Kishore Kumar ante it's my father, grandfather generation. But I did listen to his songs. ఎందుకంటే అప్పుడు టేప్ రికార్డర్లో ఆల్ దీస్ సాంగ్స్ అంటే అవే పెట్టి వారి ఇంట్లో కాబట్టి మన ఫాదరు, గ్రాండ్ ఫాదరు అవి మనకు అలవాటు. బట్ నాట్ ఇన్ దిస్. నో అదర్ ఎంటర్టైన్మెంట్ కదా. నో అదర్ ఎంటర్టైన్మెంట్. ఆడియో సాంగ్స్ కాబట్టి we listen to them. Tape recorders was only the source. So అది got carried away అంటే yes, it's a carried away. You are carried away.
అంటే ఐ నెవర్ థాట్ దిస్ విల్ హ్యావ్ ఎ ఇంపాక్ట్ లైక్ దిస్. టిపికల్గా 20 crores షేర్ నుంచి 40-45 చేయొచ్చు ఇది అని అనుకున్నాం. 40-45 చేస్తే దట్ విల్ బి ది రికార్డ్ షేర్, నాట్ గ్రాస్. 45 చేస్తే. సో వి థాట్ విల్ గెట్ దేర్. అంటే నేను అప్పుడు సెకండ్ హాఫ్ ఫుల్గా చూడలేదు. నేను చూసింటే డెఫినెట్గా ట్రిమ్ చేయించేవాడిని. అవునా? చూసింటే బట్ అదంతా ఇట్ ఆల్ హ్యాపెండ్ ఇన్ దట్ 1 week. August 15th is the impact to the 12-minute not getting trimmed. ఎగ్జాక్ట్లీ. ఆ 15వ తేదీ అన్నది 12 నిమిషాలని దాచేసింది. Because we filmed until August 8th or 9th. And we had to ship on August 12th to US. And we are carried away. The songs extraordinary buzz vastandi. Pre-release social media buzz is extraordinary. You cannot even imagine that it will have a challenge. And I don't know if the context is to talk about Mr. Bachchan ఇప్పుడు. No. ఇక్కడ మిస్టర్ బచ్చన్ పాయింట్ కాదు. మిస్టర్ బచ్చన్ కాకపోతే మిస్టర్ రోమియో అని పెడదాం దానికి టైటిల్, లేకపోతే మళ్ళీ గబ్బర్ సింగ్ 2 అంటే. ఇక్కడ పాయింట్ యువర్ ఎక్స్పీరియన్సెస్ యాజ్ ఎ మేకర్, యువర్ ఎక్స్పీరియన్సెస్. ఇప్పుడు మీరు 3 సినిమాల గురించి చెప్పారు, నాట్ ఓన్లీ బచ్చన్ గురించి చెప్పలేదు కదా. బచ్చన్ ఇస్ లేటెస్ట్ రిలీజ్ కాబట్టి. When we got into this movie, I got in too late. December 17th మేము రిలీజ్ చేసాం పోస్టర్ ఫస్ట్ అంటే అనౌన్స్మెంట్. అవును. December 15th is when I actually got into this project and discussed. అప్పుడే చెప్పాను, Vaideha, we are doing a ride remake. If you are doing a mass masala movie, we are taking only 10-20% of the elements. And even then we are setting a wrong expectation to people. అవును సార్. To take a 20%, IT ride is a general concept. Design a new ride. Why we are taking that? అంతేకాకుండా we have to give a significant profit stake to the company and we have to pay for the rights. ఎందుకు? No, and it got impacted to us. Hindi rights అమ్మాలంటే it's a blocker, right? It's a remake. Until we put the songs, it's a problem. So even these are learnings. మినిమం లెర్నింగ్ అందులో. మినిమం లెర్నింగ్ fundamental mistake. Yeah, that was known before. హిందీ సినిమా మళ్ళీ December 15th మాట్లాడినాం ఇది. That was my first meeting to talk about this at a business plan చేసిన వెంటనే. You are not happy with it అండి బిగినింగ్ బిజినెస్? No, I said there is a gap in. Not happy అంటే సినిమా చేయను. Of course. ప్లాన్ లో if I am taking 20% of the concept, why should I take the remake and set a wrong precedence? I could have done a straight story. We could have put a team on identifying how we can do an IT ride, what are the key elements. There's real scenarios and some creative thinking. Yes. Creative scenarios you can come అంటే రైట్ జరిగిందే తీసుకొని అక్కర్లేదు. అవునండి. Would have shown the intelligent way of doing things differently than what's shown in ride. That is a script weakness. That is ఇప్పుడు చెప్పచ్చు. ఇది సక్సెస్ అయితే అసలు ఈ డిస్కషన్ ఎక్స్ట్రాడినరీ కదా. అంటే రీమేక్ ఇస్ డన్ ఎక్స్ట్రాడినరీ. అంటే when Harish delivered a extraordinary Gaddalgonda Ganesh, extraordinary Gabbar Singh. Yes. Yeah, though there is some adaptation. మన జీవి గారే ఐడియల్ బ్రెయిన్ జీవి ఈ ప్రైజ్డ్. ఇది సక్సెస్ అంటే యూ డిజర్వ్ ఎ ప్రైజ్. ఇది డిఫరెంట్ రీజన్స్ వల్ల యాక్సెప్ట్ కాకపోవడం వల్ల వీఆర్ టేకింగ్ ద ఫ్లాక్. బట్ బిజినెస్ ప్లానింగ్ ఫండమెంటల్ వై టు టేక్ ఈవెన్ ద 20%. బిల్ న్యూ సో దట్ ఎంటైర్ క్రెడిట్ కమ్స్ టు యూ. అవును. అసలు కొత్త స్క్రిప్ట్ తీసుకుని వెళ్ళినా కూడా బ్రహ్మాండంగా ఉండేది. కొత్త స్క్రిప్ట్ కాదండి, ఇదే సినిమా, ఇదే ఫార్మాట్. బట్ ద యాక్చువల్ సీన్స్ ఆఫ్ హౌ యూ క్యాచ్ థింగ్స్ ఇంటెలిజెంట్లీ అన్నప్పుడు మనకు ఒక 30 సినారియోస్ ఉన్నాయి ఇక్కడ. రీసెంట్ జరిగిన ఇన్సిడెంట్స్, నాట్ యూజింగ్ టెక్నాలజీ. టెక్నాలజీ వాడలేం బికాస్ ఇట్ ఈస్ గోయింగ్ టు 80s 90s బ్యాక్ డ్రాప్. yes, టెక్నాలజీ వాడలేం. చాలా చూపెట్టచ్చు. ఆర్ దేర్ ఇస్ నో రూల్ టు గో టు 80s 90s ఫర్ దట్ మ్యాటర్.
అవును, అంతవరకు వెళ్ళవు ఎందుకు అసలు? You can still show in village environment. There's lot of goons in towns. మీరు రాయలసీమకి వెళ్తే బాగా డబ్బులు ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళని ఎలా రైడ్ చేస్తా ఉన్నారు దీని మీద కూడా చూపెట్టచ్చు. ఎగ్జాక్ట్లీ. విత్ ద సేమ్ బ్యాక్ డ్రాప్, ఆర్కెస్ట్రా అన్ని పెట్టుకొని చూపెట్టచ్చు. అవును. బట్ ఈ షో కరెంట్. ఎరే బెటర్ క్రియేటర్ సార్. లేదు. మీరు బాగా చెప్తున్నారు ఎలా ఉండుంటే బాగుండేదో, ఏముంటే బాగుండేదో. అది పోయింది కాబట్టి ఇది చెప్తున్నాము. లేదంటే అదే బాగుండేదమ్మా. అవును. ఇప్పుడు రంగస్థలం ఇట్ అది ఎవరు కామెంట్ చేయరు కదా. దట్ ఈస్ ఎక్స్ట్రాడినరీ ఎపిక్ అంటే ఐఎమ్ నాట్ సేయింగ్. అవును, ఇట్స్ ఎన్ ఎపిక్ డ్రామా. వెన్ ఇట్ ఈస్ సక్సెస్ఫుల్ ఇట్ ఈస్ ఎపిక్. అండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ ఫిల్మ్ కెనాట్ బికమ్ ఎన్ ఎపిక్ సార్. కరెక్ట్ అండి. అంటే ఇప్పుడు ఎపిక్ అని అన్నిటినీ అనలేం కదా. యూ డైరెక్టర్ హ్యాస్ ఎ విజన్, వెన్ ఇట్ గెట్స్ ఎగ్జిక్యూటెడ్ అండ్ రీచెస్ ద ఆడియన్స్ ఇట్స్ ఎపిక్. ఎనీథింగ్ బ్యాక్ ఫైర్స్ ఇట్స్ క్యారీడ్ అవే. Carried away. What I am saying is same Harish delivered Gabbar Singh. Yes. Same Harish delivered Ganesh. Gaddalgonda Ganesh అంటే గబ్బర్ సింగ్ ఇస్ ద స్టార్ వాల్యూ. పవన్ కళ్యాణ్ గారిని పెట్టి కొంచెం చూపెట్టినా ఇట్ డెలివర్స్ 100 times 1000 times. అవును. అంటే ఐఎమ్ నాట్ సెయింగ్ వరుణ్ తేజ్ ఇస్ నాట్ ఎ స్టార్ వాల్యూ, ఈజ్ ఎ స్టార్ టు, బట్ ఇట్ ఈస్ డిఫికల్ట్ టు బ్రింగ్ ఎ జిగర్ తాండా కాన్సెప్ట్. వెరీ వెరీ డిఫికల్ట్ టు క్రియేట్ యాక్సెప్టెన్స్ ఇన్ తెలుగు audience for that subject and created that. So అవును, అగ్రీడ్ అంటే ఇప్పుడు మీరు ఓకే ఆగస్ట్ 15కి బైండ్ అయిపోయారు ఫర్ ఓటీటీకి. ఆర్ యూ బెనిఫిటెడ్ ఫ్రమ్ దట్ అండి? OTT we realize the revenue otherwise, which otherwise would have got nothing. Yes, అంటే బాగా సంచోస్గా, లేకపోతే అక్కడ కూడా కాంప్రమైజ్ అయినా? It's not a compromise. అక్కడే What you can get, we got. Of course. On a different date, we would have not got even 30-40% of what we got. ఇంకో రకంగా చూసుకుంటే August 15th కానీ ఇంకో డేట్ వచ్చింటే ఈ ట్రిమ్డ్ వర్షన్ వచ్చింటే వీ వుడ్ హావ్ గెయిన్ మోర్ ఇన్ థియేట్రికల్ దాన్ వాట్ వీ రియలైజ్డ్ ఇన్ ఓటీటీ. అండ్ ఇట్స్ కరెక్ట్, బట్ టూ లేట్. Yes, too late. Mr. Bachchan, too late. No, it's over. There is nothing really to discuss upon. But that. Yeah, do I have those learnings in future? Yeah, without a business plan, I'm not even moving forward. Without an audience in place, we are not moving. Without putting a plan and go to OTT, if I'm not getting OTT, I need to get completely from theatrical and a plan la cheyalante alane cheyala. We need to make movies that way. ఏదో ఒకటి ఉండాలి కదా మీ చేతిలో. We need to make sure. అంటే మీకు లాస్ట్ ఇంటర్వ్యూలో వేరే వాళ్ళు చెప్పినాను, నేను 10 సినిమాలు చేస్తే 3 ఓటీటీకి వెళ్తుంది, అది 4 వెళ్తుంది, మిగతా 6 వెళ్ళదు. ఈ 10 సినిమాలు థియేట్రికల్ షుడ్ రీకవర్ the whole expenditure with the only 40% making OTT. అలానే ప్లాన్ చేయాలి ఫ్యూచర్లో. ఎలా చేయాలంటే మేకింగ్ సైడ్ అంటే మిస్టర్ బచ్చన్లో ఐ డోంట్ వాంట్ టు సే లాట్ లౌడ్, not the director, one technician made us to spend 5 to 10 crores more than what is required for this movie. Adi we will save in future. This no we will spend in future. When it is not director, who could really influence you, sir? Adi nenu cheppante first cheppesavanni. No, it was something very curious. I'll bring it to the right forums, to the people. I'm preparing a very thorough analysis, not to say like Mr. Bachchan and the other. I want to set that example to that category of technicians. At least others will be conscious kada. Meme my next movies lo we cannot spend because of one technician taking us for ransom. And corruption, convenience, ransom ana categories petnana. There is a ransom category. Ade asalu me fight against corruption kada in the film industry. I'm not fighting against corruption. And of course, I want to control corruption in my system. But why you could not do that? It's a process andi, overnight. అంటే మీరు మొదటి నుంచి ఎప్పటి నుంచో చెప్తున్నారు కరప్షన్ ఇన్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ అన్నది కంట్రోల్ అవ్వాలి. దానికి No, I will have a thesis prepared on this movie, where all we spent and how it is a drain. ఈ సినిమాక Because of one technician. That has nothing to do with the success failure. You are talking about only excessive expenditure. That's it. Yeah. Not about the result of the film. We could have easily controlled that spend. That could have been your profit, in fact. That could have been my minimizing the losses at least. Minimizing losses. Profit is good. Yes. Maybe that would have not forced me to
come for August 15th because of OTT. Still August 15th for a date is okay. Then we look at, are we ready? Are If we I would have ready? control that cost, the pressure on coming for this date would have been low. Yes. And because of the technician, the schedules are different. We could have done things differently, and that would have given more time for quality. That when I give you a report, I'll share you. Okay. We'll have a report ready. నో ప్రాబ్లం బికాస్ అంటే నేను ఎక్కడ మీరు ఇప్పుడు లేటెస్ట్ ఇప్పుడు ఇదే మొదటిసారి దీని గురించి మీరు మాట్లాడడం. ఓ పక్కన డైరెక్టర్ ఉండి, ఓ పక్కన రవితేజ గారు లాంటి హీరో ఉండి, ఇంతమంది ఉండి కూడా స్టిల్ హీ కుడ్ పుల్ దట్ ఎక్సెసివ్ ఎక్స్పెండిచర్ అండి. It's nothing to do with the director, nothing to do with the hero. అంటే Hero has done, he outperformed in the movie. 100% దానిలో డౌటే లేదండి. So నేను అనేది జనరల్గా ఇదేదో మనం బస్సులో వెళ్తుంటే జేబు కత్తిరించి పట్టుకెళ్ళిపోవడం లాంటిది కాదు కదా. ఇట్స్ ఎ పబ్లిక్ the technician did not make money. పబ్లిక్ ప్లాట్ఫామ్. See, to be honest, technician didn't make money. His arrogance and his way of looking things created that cost. ఆఫ్ కోర్స్ ఐ It's అండర్స్టాండ్. not like నో నాకు అర్థమవుతున్నది. ఆయన మిమ్మల్ని మోసం చేసి ఆయన పట్టుకెళ్ళిపోయింది ఏం లేదు. బట్ ఇక్కడ జరిగింది ఏంటంటే 1 crore లో తీయాల్సింది 3 crores అవుతుంది. X బదులు ఒక 10 crores plus X అయింది. ఎస్ The 10 crores would have been not required to be spent if it was done with బాగుండేది. the same quality, same requirements. మీకు కొంచెం తగ్గి ఉండేది. ఆ ఎక్సెసివ్ అనవసరమైన And we దుబారా would have got the తగ్గుండే. time. We would have got the time. People would have not gone for a 40-50 days schedule. People do, and చాలా మంది క్రూకు డైలీ 3 hours of drive, staying remote. Automatic productivity పడిపోతుంది. When you are అవును. away for a week and if you are doing a daily schedule with 3-hour commute every day, it will impact. Correct. Because of some whims and fancies of one person, we have to go to a location like that. It's all. Then I give you a report, you'll get it. 100%. అయితే ఇప్పుడు మీరు ఇన్ జనరల్గా రాబోయే సినిమాలు మీదకి మీరు దృష్టి పెడితే ఇప్పుడైనా అట్లీస్ట్ విత్ ఆల్ యువర్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఆల్ ది యాంగిల్స్, We may get a new experience, but existing, what are we are mounting now? ఇప్పుడు మౌంట్ అంటే లాస్ట్ 7 months లో మేము ఏం మౌంట్ చేయలేదు. మీరు గమనించండి. ఎస్ We signed up with quite a few, nothing is mounted. Everything is going through a grill. At least fundamental gaps దొరకవు. అదేలేండి. ఇంకో కొత్త ప్రాబ్లమ్ రావచ్చు, అది వేరే విషయం, మనం చెప్పలేం దాన్ని. కానీ బట్ బేసిక్గా కొన్ని ఒక కాన్స్టిట్యూషనల్ స్ట్రక్చర్ ఉంటుంది కదా ఒక సినిమా చేయడానికి. డేట్స్ అనండి, లేకపోతే మీరు ఇందాక అన్నట్టుగా ఒక బిజినెస్ ప్లాన్ కావచ్చు, ఏదైనా కావచ్చు. వాటిలో మీరు తరగా ఉంటారు. ఇక మీదట మీరు ఇప్పుడు రాబోయే రోజుల్లో మీరు చేసే సినిమాల్లో మీరు దేన్ని ఎస్ అవర్ ప్రాజెక్ట్ ఈస్ గోయింగ్ టు బి ది బెస్ట్, మంచి ప్రాజెక్ట్ చేయబోతున్నాం అని చెప్పుకోవాలంటే ఏం చెప్పుకుంటారండి? డెఫినెట్ గా రాజాసాబ్ విల్ బి అంటే చాలా ఫోరమ్స్ చెప్పినాను. విత్ ఇన్ ప్రభాస్ గారి సినిమాల్లో ఈ రోజు ఉన్న దాంట్లో వీఆర్ కమింగ్ యాజ్ అండర్ డాగ్ అండ్ విల్ లెట్ ఇట్ బిగ్. ఎలా అంటే ప్రభాస్ గారి సినిమా నేను అండర్ డాగ్ అని చెప్పలేను. విత్ ఇన్ ప్రభాస్ గారి సినిమాల్లో వీఆర్ కమింగ్ యాజ్ అండర్ డాగ్. ఎలాగా? రాజాసాబ్ హౌ? నోబడీ హ్యావ్ ఎ ఎక్స్పెక్టేషన్ ఆన్. మీకు మేము వచ్చిన టైంలో ఆదిపురుషం, సలార్ ఉంది, కల్కి ఉంది. ఇప్పుడు మనం మైత్రి వాల్ మూవీ స్టార్ట్ అయినప్పుడు ముహూర్తం షాట్ కొట్టిన రోజే దట్ ఈస్ స్పాన్ అన్నది కనిపిస్తుంది. మేము అలాంటి పొజిషన్ చేయకోకుండా వచ్చి విల్ లెట్ ఇట్ బిగ్. విల్ బికమ్ బిగ్. ఇట్స్ ఎ వెరీ బిగ్ మూవీ అంటే ఎవరికి తెలియదు. దిస్ హాస్ ద లార్జెస్ట్ సెట్స్. అంటే ఇన్ఫ్యాక్ట్ ఇండియాలో వీఆర్ బిల్డింగ్ ఏ ఇండోర్ సెట్ విచ్ ఈస్ ద లార్జెస్ట్. అవునా? అంటే బికాస్ దిస్ లార్జెస్ట్ ఫ్లోర్ అవైలబుల్ 25,000 square feet ఫ్లోర్. మేము వీఆర్ బిల్డింగ్ అయినా 38,000 square feet ఫ్లోర్. ఓ సెట్, ఏ మ్యాసివ్ సెట్. అంటే ఇప్పుడు కల్కి సినిమాతో అసలు దానికి దీనికి కళ్ళు తిరిగిపోయి ఉన్నారు అందరూ.
ఇప్పుడు ఈ సినిమా వాట్ ఈస్ ది కల్కి ఇస్ డిఫరెంట్. Of ఈ course. సినిమాలో హాఫ్ ఎ మూవీ హ్యాస్ విఎఫ్ఎక్స్ అండ్ విజువల్ ఎక్స్పీరియన్స్, అండ్ దెన్ యూ హ్యావ్ ఆల్ కైండ్స్ ఆఫ్ రొమాంటిక్ హారర్, యాక్షన్. రొమాంటిక్ హారర్ యాక్షన్. ఇట్ విల్ నాట్ డిసప్పాయింట్. ఓకే, అంటే ఇప్పుడు మీరు ఇందాక చెప్పిన ఆస్పెక్ట్స్ దీంట్లో దొరలేదుగా, అంటే అవేమీ జరగలేదు, క్లీన్ గానే పర్ఫెక్ట్ ఫ్రేమ్ లోనే జరిగింది. Lots of work going into the movie, so there's no way. It has extraordinary songs, music kuda. ఓకే, It has fights, visuals. On top of it, it has horror elements. So, అదేలేండి. అంటే సినిమాలో మీకు ఏదైనా 2-3 ఉంటే చాలు సక్సెస్ అవుతుంది అంటారా, ఇక్కడ 20 పాయింట్స్ ఉంటుంది అనమాట, ఓకే, విత్ నో లూజ్ ఎండ్స్. అంటే ఇప్పుడు ప్రభాస్ గారిని చూడడానికి టోటల్ గా వరల్డ్ వైడ్ అనుకోండి, లేకపోతే ఇండియా అనుకోండి, మైక్రో లెవెల్ వాట్ ఎవర్ యూ కాల్, ప్రభాస్ గారిని ఒక రకంగా చూడడానికి జనాలు బాగా అలవాటు పడిపోయి ఉన్నారు సార్. అంటే అన్ని వెరీ లార్జర్ గార్జియస్ డైమెన్షన్, బాహుబలి కావచ్చు, ఇప్పుడు కల్కి కావచ్చు, మధ్యలో ఆది పురుషు, సలారు, అన్ని గార్జియస్ గా ఉన్నాయి. ఇప్పుడు ఆ ఇమేజ్ కి ఆ డైమెన్షన్ కి మ్యాచ్ అవుతూ ఉంటుందా సినిమా? మీకు చెప్తాం కదా, ఇట్ హాస్ ద లార్జెస్ట్ సెట్, ఇట్ హాస్ సిగ్నిఫికెంట్ విఎఫ్ఎక్స్. మారుతి గారు ఎట్లా మీకు ఆయన తాలూకు పెర్ఫార్మెన్స్ మీద, ఆయన తాలూకు ప్రెజెంటేషన్ మీద రైట్ ఫ్రమ్ ది డే 1 ఇప్పటి వరకు ఏం చెప్తారండి, అంటే ఏం చెప్తారు సార్ మారుతి గారి గురించి? మీకు అక్టోబర్లో విల్ సీ ద ఇనిషియల్ విజువల్స్ ఆఫ్ దిస్ గ్రాండ్ ఇయర్. ఓకే, maybe in a week's time we'll release a motion poster. Okay, and I should not talk too much on the movies. Maruthi's to put the schedule, so you'll see that. no రాజాసాబ్ మీద ఏదో ఒక డిఫరెంట్ వ్యూ పాయింట్ ఉన్నది, ఎందుకంటే సైలెంట్ గా ఉంది సినిమా. ఇక్కడ ఏదో లుంగి ఎత్తుకుని ప్రభాస్ నిలబడ్డ ఒక ఫోటో తెప్పితే గ్లిమ్స్ వచ్చింది. అదే తర్వాత ఇది మొట్టమొదటి డిఫరెంట్ నేను అంటుంది. సో ఏదో ఒక డిఫరెంట్ క్యూరియాసిటీ అయితే మాత్రం రాజాసాబ్ మీద ఉన్నది. ఎందుకంటే టైటిల్ ఆల్సో క్వైట్ ఎంగేజింగ్ ఉన్నది రాజాసాబ్ అంటే ఏంటి రాజాసాబ్, లేకపోతే ఆది పురుష్ లాగో సలార్ లాగో, లేకపోతే అలాంటి టైటిల్ కాకుండా సంథింగ్ వెరీ క్లోజర్ టు ది తెలుగు ఆడియన్స్. రాజాసాబ్ క్వైట్ ఎంగేజింగ్ ఉందండి టైటిల్. సో అందుకనే దాని మీద ఎక్కువ క్యూరియాసిటీ ఉంది యాక్చువల్గా ఆ ఫిల్మ్ మీద. మీరు అక్టోబర్ నుంచి విల్ సీ మోర్ మెటీరియల్, అండ్ మేబీ ఇన్ ఎ వీక్స్ టైమ్ వీ మే, అండ్ దిస్ నో కన్ఫర్మేషన్, ఒక విల్ సీ అ డిఫరెంట్ మోషన్ పోస్టర్. గ్రేట్, రియల్లీ గ్రేట్ సార్. మీరు అది ఆ పాయింట్ నేను మిమ్మల్ని ఈ వర్చువల్ ప్రొడక్షన్ అన్న దాని మీద మీరు ఏమైనా దృష్టి పెట్టారండి? వర్చువల్ ప్రొడక్షన్ మీద నేను ఒక 2020 అక్టోబర్ 21 ఫిబ్రవరి నుంచే ఐ ఇన్వెస్టెడ్ ఇంటూ ఎ టీమ్. దానికి కావాల్సిన సిస్టమ్స్, ట్రాకర్స్ కొన్ని. ఫ్రమ్ దెన్ ఐ బీన్ ఇన్వెస్టింగ్. మీకు చెప్పిన పాన్ వరల్డ్ ప్రిపరేషన్కి దట్ ఈస్ మై పాత్. పాన్ వరల్డ్కి. సో అక్కడ హాలీవుడ్ యాక్టర్స్, ఇండియన్ యాక్టర్స్ అంతా అమాల్గమేషన్. వన్స్ వర్చువల్ ప్రొడక్షన్ వచ్చినాక నో ఇండియా నో హాలీవుడ్. అంటే చేయడానికి ఇట్ బికమ్స్ ఈజీ. యూ డూ ప్లెంటీ ఆఫ్ థింగ్స్ ఇన్ ఎ ఫ్లోర్, ఇన్ వన్ సింగిల్ ఫ్లోర్. ఇన్ ఎ ఫ్లోర్ ఒక ఫ్లోర్ లో ఏం చేయరు, బట్ ఇన్ ఎ ఫ్లోర్. ఇన్ దేర్ మైట్ బి నెంబర్ ఆఫ్ ఫ్లోర్స్, బట్ ఇన్ ఎ ఫ్లోర్. దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ నేను బిల్డ్ చేస్తున్నాను. కిందకి చెప్పినాను కదా, ఐ బిల్ట్ ఎ లార్జెస్ట్ ఫ్లోర్ ఫర్ బిల్డింగ్ ఎ సెట్. సో ఐ ఇన్వెస్టెడ్ ఇన్ అనదర్ స్టూడియో విత్, as of now there are 3 floors. That is also larger floors, and only RFC లోనే 25,000 square feet ఫ్లోర్ ఉంది. సో ఒక దానిలో నాకు పార్షియల్ ఓనర్షిప్ విత్ అబౌట్ 24,000 square feet ఫ్లోర్ ఉంది. 12,000 ఫ్లోర్స్ ఉన్నాయి. నవ్ ఐ బిల్ట్ 38,000 ఫ్లోర్ ఒకటి, అనదర్ 30K ఫ్లోర్ ఒకటి. సో ఐమ్ బిల్డింగ్ ఆల్ దీస్ ఫ్లోర్స్ సో దట్ ఐ కెన్ బిల్డ్ ద వర్చువల్ సెట్స్ విత్ సమ్ ఆటోమేషన్. అది అక్కడికి వెళ్ళడానికి కొంచెం టైం పడుతుంది. అంటే ఆటోమేషన్ ఫ్లోర్స్ రెడీ అవుతున్నాయి. ఓకే, ఇప్పటి వరకు అయితే మనమేమి మన సినిమాలకి ఏది వాడలేదు అవి. ఏదండి? ఇప్పుడు ఈ వర్చువల్ ఫ్లోర్స్ కట్స్ మిస్టర్ బచ్చన్ వాడలేదు.
G2 వాడుతున్నాం, గూఢచారి 2. గూఢచారి 2 కాదు, గూఢచారి is తెలుగు. G2 is a different movie we now are doing as a pan India movie. G2 వాడినాము, రాజాసాబ్కి ఎక్స్టెన్సివ్గా వాడుతున్నాము. సన్నీ డియోల్ గారితో వీఆర్ డూయింగ్ వన్ మూవీ, అండ్ మైత్రి వాళ్ళు మేము కలిసి దానికి మోస్ట్లీ వాడతాము. దెన్ మిరాయికి వాడుతున్నాము. అండ్ వీఆర్ డూయింగ్ ఫ్యూ మోర్ టు బి అనౌన్స్డ్. సో వాటికి కూడా కంప్లీట్ వాడతాం. సో ఆ యాంగిల్లో కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి పెట్టి ఉంచుతున్నారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఈజ్ అ కీ. అంటే దట్ ఈస్ హౌ ఐ కెన్ డూ ఎ పాన్ వరల్డ్ మూవీ. బట్ 100% మీలోనే ఏంటంటే జరిగిన పొరపాటును ఒప్పుకునే నిజాయితీ, ఆ ధైర్యం. ధైర్యం ఏముందండి? అమ్మో అమ్మో, ఏంటి సార్ ఏం మాట్లాడుతున్నారు? సినిమా తీయడానికి కాదు గట్స్, సినిమా తీయడానికి కాదు గట్స్, సినిమాలో ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు కూడా మాట్లాడడానికి కూడా గట్స్ కావాలి. సో అవి మీ దగ్గర పుష్కలంగా ఉన్నాయి. ప్రాబ్లం వచ్చినాక చెప్తే నాకైనా సేవ్ అవుతుంది అన్నది ఉండదు, చెప్పడం వల్ల పోయేదేమి ఉండదు. సో ఏముండదు. అదే మీ దగ్గర మా విజయవాడ భాషలో చెప్పాలంటే సొమ్ములు దమ్ములు రెండూ ఉన్నాయి మీ దగ్గర. సో దానికి తగ్గ ఆలోచనలు తెలివితేటలు ఉన్నాయి. పడ్డా లేచే రాయలసీమ నుంచి వచ్చినా కాబట్టి ఫండమెంటల్ గా దమ్ము ఉంటుంది. నాకు దమ్ము వల్ల ఏం సొమ్ము రాలేదు, నేను కష్టపడడం వల్ల వచ్చింది సొమ్ము. సో దాన్ని రాయలసీమకి అట్రిబ్యూట్ చేస్తున్నారు అనమాట. అంటే జనరల్ గా పుట్టు పెరిగిన 50-60% మీ బేసిక్ క్వాలిటీ థింకింగ్ ఇది ఇట్ కమ్స్ ఫ్రమ్ ద ఎన్విరాన్మెంట్. సమ్ కమ్స్ ఫ్రమ్ ఇన్బిల్ట్ ఆఫ్ యూ. సో అందుకు రాయలసీమ అన్నాను. కానీ బట్ మీరు కనిపించినంత సున్నితం కాదు, మీరు చాలా స్ట్రాంగ్ ఇన్సైడ్, వెరీ వెరీ స్ట్రాంగ్. సున్నితం అని ఎప్పుడు లేదండి, చిన్న సింపుల్ గా ఉంటారు, సింపుల్ గా మాట్లాడతారు. కానీ వెన్ యూ స్టార్ట్ డెలివరింగ్ యూ కెన్ డెలివర్ బుల్లెట్స్ మాట్లాడేటప్పుడు. దట్ ఈస్ యువర్ ఫస్ట్ నేచర్. ఒక 2 మంచి సినిమాలు ఇచ్చినాక ఇంకా గట్టిగా చెప్తాను. We wish sir, really. రాజాసాబ్ మీరు అనుకున్న పద్ధతిలో, మీరు మాట్లాడుతున్న పద్ధతిలో నెక్స్ట్ ఇయర్ వస్తున్న 3 సినిమాలు విల్ మేక్ అ స్టాండ్ అపార్ట్. బట్ ఈ 3 ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అలాంటివి ప్రొవైడ్ చేయడం ఇస్ వన్ ఆఫ్ ద కీ థింగ్ వీఆర్ బిల్డింగ్. మేము బిల్డ్ చేసిన కాన్సెప్ట్ విల్ సీ ద మోర్ మేబీ ఎండ్ ఆఫ్ 25 in 26. ఓకే. And ఆ మెటీరియల్ యూ మే సీ ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్, అట్లీస్ట్ ప్రీ మెటీరియల్. రైట్. అంటే మేము ఈ స్టోరీస్ని పిక్ చేసినప్పటి నుంచి దాన్ని స్క్రీన్ చేయించి, గ్రిల్ చేయించి, దాన్ని ప్రాపర్గా స్ట్రక్చర్ చేయించి తీసుకొస్తున్నాం. మీరు అంటే మీ ప్యాషన్, అక్కడ మా ప్రొడక్షన్ ఇన్వాల్వ్మెంట్ 10% నుంచి 50% వెళ్తుంది. స్టిల్ ఇట్స్ క్రియేటర్స్ వుడ్. అంతే కదా, మీరేం చేయరు కదా, అక్కడ ఉండి అన్ని అప్పచెప్తారు. ఫ్లోర్లు, ఎక్విప్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా మీరు ఇచ్చేసి మళ్ళీ మీరు ఇక్కడే కూర్చుంటారు. సో రియల్లీ మీరు రాబోయే రోజుల్లో ఫస్ట్ ఇమీడియట్ అటెన్షన్ అన్నది రాజాసాబ్ మీదే. ప్రభాస్ 1200 కోట్లు కలెక్ట్ చేసిన కల్కి సినిమా తర్వాత వస్తున్న సినిమా ప్రభాస్ది. చాలా హైయెస్ట్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి సార్. పీపుల్ ఆర్ లవింగ్ టు సీ ది ఫిల్మ్ ఎట్ ది ఎర్లియస్ట్. ఇట్స్ ఆల్ హ్యాపెనింగ్ అండ్ వీ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ అండి. మీకు హిట్స్ వస్తున్న కొద్దీ మీరు ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ని, ఇండస్ట్రీని బాగా ఎక్స్టెండ్ చేస్తారు. యూ పుట్ ఎవ్రీ రూపీ ఆన్ ది ఎన్హాన్స్మెంట్ ఆఫ్ ది క్వాలిటీ ఆఫ్ సినిమా ఇన్ ఎవ్రీ డైరెక్షన్ పాసిబుల్. సో వీ విష్ యూ సార్, మా హిట్ టీవీ తరఫున మీకు అన్ని రకాలుగా గొప్ప సక్సెస్ రాబోయే రోజుల్లో. రాజాసాబ్తో ఇంకా పెద్ద సక్సెస్ మొదలై అండ్ ఇట్ షుడ్ కంటిన్యూ ఫర్ ఎవర్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద ఇంటర్వ్యూ. ఇది ఈ స్టార్ ప్రొడ్యూసర్ తాలూకా గట్స్. మేకింగ్లోనే కాదు, మేకింగ్ తర్వాత జరిగే వాటి మీద కూడా నిబద్ధంగా మాట్లాడడం, నిర్భయంగా మాట్లాడడం. ఇట్స్ అ గ్రేట్ క్వాలిటీ ఇన్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ విచ్ యూ డు నాట్ నార్మల్లీ వాచ్ ఆర్ విట్నెస్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్. సో దిస్ ఇంటర్వ్యూ హ్యాస్ దట్ పర్టికులర్ ఇంట్రెస్ట్. వాచ్ అండ్ ఎంజాయ్. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.